to everyone. Last class we discussed the school plant discontinued, that it should be continued. Actually the school plant is the physical shape. It's not the psychological shape. It is the some structure is there. That is the very important item to us. That is what sir, if the physical shape of the school plant is the good sense, we go to achieve the goals, aims and objectives, very interesting and values etc. in the school plant. Okay. If the good school plant is there in any school, such a thing what happened here it is, the competence and skills of teachers and leads the comprehensive personality development and expected educational levels will be achieved among the children. Okay. What the your main purpose is, educational aims and goals and objectives you achieve. Simultaneously what we do sir, whenever the good school plant is there, at that time when the school plant is a good level, that is goes to the boost to the teachers. What the boosts are, their competency level, skills should be enhanced. That it should be reflected in the learners. What happened? Comprehensive personality development we can lead in the learners. For example, you have taken in the school, suppose the playground is very well. Very well means it is the spacious playground is accommodated in the such a schools. Then what happened here is, those who have the such a learners is become the physically, mentally, spiritually their development. Okay. What happened here is, that is nothing but they becoming the forthcoming citizens. Okay. That is the mention to us. అంటే ఒక స్కూల్ పాఠశాలలో ఆట స్థలం బాగుందనుకోండి, అప్పుడు ఏమవుతుందమ్మా అంటే వాళ్ళు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే మానసిక, ఆధ్యాత్మికంగా అభివృద్ధి జరిగినప్పుడు వాడికి భవిష్యత్తులో ఏంటమ్మంటే ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్కూల్ ప్లాంట్ అనేది బూస్ట్ అవుతుంది. ఎవరికి బూస్టింగ్ అమ్మా అంటే టీచర్ కి, తర్వాత స్టూడెంట్స్ కి బూస్ట్ అప్ అవుతుంది. దట్స్ వై వి కోపప్ ద ఫైన్ స్కూల్ ప్లాంట్ అనేది కోపప్ చేయమని చెప్తున్నాడు. దట్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ ఐటమ్ ఇన్ దిస్ వన్. 3.4. One quotation is given you, already you studied. A sound mind in the sound body. Okay. Mind is sound, but physically they become the strong. That is called as the sound mind, sound body అంటారు. తెలుగులో కూడా అట్లే అంటారు. ఏంటంటే ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అంటున్నాడు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఎనీ లర్నర్ ఆర్ టీచర్ దే బికమింగ్ ద వాట్స్ ఆర్ గుడ్ హెల్త్, దెన్ సౌండ్ బాడీ ఉన్నప్పుడు సౌండ్ మైండ్ అనేది కోపప్ చేయొచ్చు. దాన్ని ఎక్కడ పాసిబిలిటీ అవుతుందమ్మా అంటే ఈ ప్లే గ్రౌండ్, స్కూల్ యాక్టివిటీ, కరికులర్, కో కరికులర్ యాక్టివిటీస్ కోపప్ చేయాలంటే బ్యాడ్లీ నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ద స్కూల్ ప్లాంట్. అంటే పాఠశాల యంత్రాంగము అనేది దాని ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఎప్పుడు సార్ అంటే మంచి ఆట స్థలం ఉండాలి, క్లాస్ రూమ్స్ ఉండాలి, ఫర్నిచర్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇన్ ద స్కూల్ క్యాంపస్ లో ఏమేమి ఉండాలో అవన్నీ ఉన్నప్పుడు మనం ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ అనేది కనిపిస్తుంది. ఇంకోటి ఆ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకి వాళ్ళకు ఒక బూస్ట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం, అంటే ఎనర్జెటిక్ లెవెల్స్ పెంచిన వాళ్ళం అవుతాం. వాళ్ళ కాంపిటెన్సీ అండ్ స్కిల్ రెండు కూడా నైపుణ్యము తర్వాత సమర్థత పెరుగుతుంది ఉపాధ్యాయులు. దానివల్ల ఏమవుతుందమ్మా అంటే వాళ్ళు అనుకున్న లక్ష్యాలు, గమ్యాలు చేరుకుంటారు. దానివల్ల సమగ్ర మూర్తిమత్వ అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు. దట్స్ వై ఇట్ హాస్ మెన్షన్ టు us. So it is essential to have all the material in school for shaping the student to expected level. Okay. సఫిషియెంట్ మెటీరియల్ మనం స్కూల్లో ప్రొవిజన్ ఇవ్వగలిగితే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామో స్టూడెంట్స్ లో, దట్ ఇట్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద స్టూడెంట్ లెవెల్ అని చెప్తున్నాడు. సో ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు హ్యావ్ ఆల్ మెటీరియల్ అంటే స్కూల్ ప్లాంట్ లో ఉన్నటువంటి A to Z మెటీరియల్ ఇన్ ఏ స్కూల్ ఫర్ షేపింగ్ ద స్టూడెంట్ టు బి ఎక్స్పెక్టెడ్ లెవెల్. ఓకే. వాళ్ళని ఆ విధంగా షేప్ అండ్ డిజైన్ చేయొచ్చు అంటున్నాడు. మనం ఏమేమి ఎక్స్పెక్ట్ లెవెల్స్ ఏమున్నాయో ఆ ఎక్స్పెక్ట్ లెవెల్స్ కి దే గో టు రీచ్. Who go to reach, sir? The learners go to reach. How, sir? When you give the provision of the sufficient material to in school plant. The following are important resources for fine school plant. Okay. School plant law, these are the issues as given to us. We have given in your 3.4 article the location, building, classroom, furniture, sanitation and other facilities. ఇవన్నీ క్లబ్ చేసి రాస్తే యువర్ ఆన్సర్ షీట్ ఈస్ కంప్లీటెడ్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్కూల్ ప్లాంట్ అంటే ఈ ఇంపార్టెన్స్ ఇదంతా రాయకున్నా కానీ
స్కూల్ ప్లాన్ డిఫైన్ చేసి రిమైనింగ్ అదర్ ఆర్టికల్స్ వి గో టు రైట్ ద థింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ మీన్ బై స్కూల్ క్యాంపస్ అంటున్నాను. పాఠశాల పరిసర ప్రాంతము అంటారు, పాఠశాల ఉండే ఆ యొక్క ఆవాస ప్రాంతము అంటారు. పాఠశాల ఏముంటాయో మీకు తెలుసండి, జనరలీ యు నో ద థింగ్స్. స్కూల్ క్యాంపస్ ప్లేస్ వైటల్ రోల్ ఫర్ ద ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీస్. ఓకే, అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ఆ ఎఫెక్టివ్ యాక్టివిటీస్ అన్ని రన్ చేయాలంటే వీ నీడ్ ద స్కూల్ క్యాంపస్ ఈజ్ వైటల్ రోల్. అంటే ఇట్ హ్యాస్ ద మెయిన్ సిగ్నిఫికెన్స్ రోల్ whenever you want to implement the whatever your activities at school organization system. For that purpose we have to do what, sir? It's a badly need to the school campus. అంటే మనకు స్కూల్ క్యాంపస్ ఎందుకు కావాలి అని చెప్తున్నాడు. ఎందుకు కావాలి సార్ అంటే మీ కరికులర్ కో కరికులర్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా ప్రోగ్రామ్స్ అన్నింటినీ కూడా రన్ చేయాలి కాబట్టి ఇట్స్ ఏ నీడ్ టు యూ. అందుకు అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో స్కూల్ క్యాంపస్ కావాలి. అయితే స్కూల్ క్యాంపస్ ఏముంటాయంటే మీకు ఇక్కడ నెక్స్ట్ ఇస్తున్నాడు. అండ్ ద స్కూల్ షుడ్ బి ప్రొవైడ్ విత్ మినిమం ఫెసిలిటీస్. ఓకే, స్కూల్ గురించి మనం చదువుతున్నాం కాబట్టి ఇఫ్ అట్లీస్ట్ మినిమం ప్రొవిజన్ ఇస్ రిక్వైర్డ్, మినిమం ఫెసిలిటీస్ ఉండాలి అంటున్నాడు. పాఠశాలలో కనీస అవసరాలు ఉండాలి అంటున్నాడు. అవేంటివో చెప్తున్నాడు ఇక్కడ. లైక్ స్కూల్ క్యాంపస్ క్లాస్ రూమ్ విత్ గుడ్ లైటింగ్, వెంటిలేషన్, ప్లే గ్రౌండ్, గేమ్స్, స్పోర్ట్స్, క్లాస్ రూమ్స్, library, laboratory, science experiments. Besides, the school should provide with the drinking water, toilet facilities for boys and girls separately, and school garden also. ఇవన్నీ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. స్కూల్లో క్యాంపస్ లో ఏముంటాయి అంటే యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఐడియా. ఏంటేముంటాయి సార్ అంటే క్యాంపస్ ఈస్ దేర్ అంటే వాట్ ఎవర్ ద ఆక్యుపైడ్ ప్లేస్ ఆఫ్ ద స్కూల్, దట్ ఈస్ కాల్డ్ ఏ క్యాంపస్. అండ్ లైబ్రరీస్ అండ్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్, గుడ్ లైటింగ్, వెంటిలేషన్ అండ్ ప్లే గ్రౌండ్స్ అండ్ గార్డెన్స్, గేమ్స్, స్పోర్ట్స్ గ్రౌండ్స్, తర్వాత లైబ్రరీ, ల్యాబొరేటరీస్ అండ్ వన్ మోర్ థింగ్ దట్ ఈస్ హాస్టల్స్, ఎక్స్పెరిమెంట్స్. బిసైడ్స్ విత్ దీంతో పాటు ఏముండాలమ్మంటే శానిటైజేషన్ ప్యాటర్న్ లో వాడు చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి సార్ అంటే టాయిలెట్స్ ఉండాలి, గర్ల్స్ బాయ్స్ సపరేట్, అండ్ ఆల్సో స్టాఫ్ రూమ్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద స్కూల్ క్యాంపస్. ఈ స్కూల్ క్యాంపస్ అన్నా ఒకటేమ్మా, స్కూల్ ప్లాంట్ అన్నా ఒకటే. ఇది గుడ్ వర్కింగ్ కండిషన్ లో ఉండాలి. ఇట్ హ్యాస్ ద ఫిజికల్ షేప్ ఐటమ్. ఓకే, ఫిజికల్ అంటే మన కళ్ళకు కనిపిస్తుంది, భౌతిక రూపము అంటారు తెలుగులో. ఈ యొక్క పాఠశాల యంత్రాంగంలో అన్ని ఇవన్నీ ఉన్నాయి అని చెప్తున్నాడు. అందులో మీకు మెయిన్ గా ఉన్నాయి ఏంటమ్మంటే లొకేషన్, బిల్డింగ్, క్లాస్ రూమ్, ఫర్నిచర్, శానిటేషన్ అండ్ అదర్ ఫెసిలిటీస్. నవ్ వి కమ్ టు ది పాయింట్ ఆఫ్ వ్యూ స్కూల్ లొకేషన్. లొకేషన్ అంటే ఏంటమ్మంటే పాఠశాల ఎక్కడ ఉండాలి, ఏ ప్రదేశంలో ఉండాలి. వేర్ డస్ ఇట్ లొకేట్ ద స్కూల్ బిల్డింగ్, స్కూల్ క్యాంపస్, స్కూల్ ప్లాంట్ లో ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా అంటే మేజర్ ప్రియారిటీ ఈస్ గివెన్ టు ద స్కూల్ లొకేషన్. స్కూల్ లొకేషన్ ఎక్కడ ఉండాలి అంటే మనకు ఫస్ట్ క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఆ స్కూల్ యొక్క ప్రిమిసెస్ లో ఉన్నటువంటి సరౌండింగ్ ఏరియాస్, సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ఆల్సో ఇట్ ఈస్ ద గుడ్ కండిషన్. గుడ్ కండిషన్ అంటే ఏంటమ్మంటే మంచి వాతావరణంలో ఉండాలి పాఠశాల. మరి చెడ్డ వాతావరణం కూడా ఉంటుందా అంటే ఉంటది. పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో స్కూల్ షుడ్ నాట్ బి లొకేటెడ్. దట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద స్కూల్ గురించి చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ద లొకేషన్ ఆఫ్ ద స్కూల్ షుడ్ బి ఐడెంటిఫైడ్ కీపింగ్ ద ఫ్యూచర్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్. ఓకే, బిఫోర్ గోయింగ్ టు ద స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కూల్ లొకేషన్ మాకు పాయింట్అవుట్ చేయాలి. ఆ స్కూల్ లొకేషన్ పాయింట్అవుట్ చేసి ఫ్యూచర్ నీడ్స్ ఫుల్ఫిల్ అయ్యే యొక్క ఏరియా చూస్ చేయాలి. ఏదో ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్న ఏరియాని కన్స్ట్రక్షన్ చేసి వదిలేయడం కాదు, అక్కడ ఫ్యూచర్ నీడ్స్ కూడా ఫుల్ఫిల్ చేయాలండి. భవిష్యత్తులో ఈ క్లాసెస్ అన్ని కాక ద క్లాసెస్ మే బి ఎక్స్టెండెడ్ క్లాసెస్ ని బేస్ చేసుకొని ఆ ఏరియా చూస్ చేయమని చెప్తున్నాడు. లొకేషన్ ఏరియా. ద లొకేషన్ ఆఫ్ స్కూల్ షుడ్ బి ఐడెంటిఫైడ్. కీపింగ్ అంటే మనం గుర్తుపెట్టుకోమంటాం, కీపింగ్ ఫ్యూచర్ నీడ్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్. ఆ స్కూల్ అనేది ఎగ్జిస్టింగ్ సిస్టమ్ కాబట్టి ఫ్యూచర్ నీడ్స్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పాఠశాల యొక్క ప్రాంతాన్ని సెలెక్ట్ చేయాలి అంటున్నాడు. ఓకే, ద స్కూల్ షుడ్ నాట్ బి బిల్ట్ బ్లైండ్లీ వితౌట్ లుకింగ్ ఇన్ టు అట్మాస్ఫియర్ ఏరియా విత్ హెల్తీ అండ్ పీస్ఫుల్ సరౌండింగ్స్. ఓకే, మీరు స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు, బిల్డప్ చేసేటప్పుడు బ్లైండ్ గా అంటే గుడ్డిగా పోయి ఏదో కొనుక్కున్నారు, ఎవడో డొనేట్ చేసిండ్రు, బ్లైండ్ గా కన్స్ట్రక్ట్ చేయొద్దు అంటున్నాడు. ఏంటమ్మా అంటే వీ హ్యావ్ టు థింక్ ఇట్ ద సరౌండింగ్ అట్మాస్ఫియర్ అని చెప్తున్నాడు. అంటే సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ ప్లేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద స్కూల్ లొకేషన్. స్కూల్ షుడ్ నాట్ బి బిల్ట్ అంటే కన్స్ట్రక్ట్ చేయదంటున్నాడు బ్లైండ్లీ వితౌట్ లుకింగ్ ఇన్ టు అట్మాస్ఫియర్ ఏరియా
విత్ హెల్తీ అండ్ పీస్ఫుల్ అరౌండ్ సరౌండింగ్స్. హెల్తీ అట్మాస్ఫియర్ ఉందా, సరౌండింగ్ లో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉందా అనేది థింక్ చేయాలి. ఆ అట్మాస్ఫియర్ ఉంటేనే యూ హ్యావ్ టు బిల్డ్ ద స్కూల్ బిల్డింగ్, అదర్వైజ్ యూ డోంట్ డూ దని చెప్తున్నాను. ద ఫాలోవింగ్ ఇష్యూస్ టు బి టేకెన్ కేర్ వైల్ ద కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ద స్కూల్. స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఈ యొక్క పాయింట్స్ ని దృష్టిలో పెట్టుకోమంటున్నారు. గుడ్ లొకేషన్ అండ్ సరౌండింగ్స్ ఫస్ట్ పాయింట్. ఒక లొకేషన్ మనం చూస్ చేయాలంటే సరౌండింగ్స్ గుడ్ ప్యాటర్న్ లో ఉండాలి, తర్వాత లొకేషన్ కూడా గుడ్ ప్యాటర్న్ లో ఉండాలి. ద స్కూల్ బిల్డింగ్ లొకేషన్ షుడ్ హ్యావ్ ఏ పీస్ఫుల్ అట్మాస్ఫియర్. ఓకే, స్కూల్ ఏరియా మనం చూస్ చేసుకున్నప్పుడు ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్, దాని అడ్జసెంట్ అట్మాస్ఫియర్ ఇట్ బికమ్స్ వెరీ పీస్ఫుల్, అంటే వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అండ్ డీవియేషన్స్ ఎట్ ఆల్. ఇట్ షుడ్ హ్యావ్ ఏ సక్సెస్ టు ద చిల్డ్రన్స్ with the convenient transport facilities. Okay, one more thing it has mentioned to the location of and surroundings ఏంటంటే whenever the children are there, either it is the urban area or it is the rural area, but the transport facilities is very important to the second point. Why, sir? It is not too far to the students of the school, their residences areas. Too far to what happens, sir? Suppose you the engineering colleges are their daily journeying the at least 45-50 kilometers. It's not like that only. Okay, below 15-20 kilometers లోపే ఉండాలి స్కూల్ ప్రెమిసెస్. అది చెప్తున్నాడు. ఇట్ షుడ్ బి ఏ సక్సెస్ టు ద చిల్డ్రన్స్ విత్ కన్వీనియంట్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండేట్టుగా క్యాంపస్ సెలెక్ట్ చేయమని చెప్తున్నారు. ఓకే, ద స్కూల్స్ షుడ్ నాట్ బి బిల్ట్ బిసైడ్, అంటే స్కూల్ ని వీటి పక్కన నిర్మించొద్దు అంటున్నారు. బిసైడ్స్ వాట్స్ ఆర్ మార్కెట్ యార్డ్, మార్కెట్ యార్డ్ పక్కన పెట్టొద్దు. షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ అప్, డోంట్ టేక్ ద సచ్ సినిమా థియేటర్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్, ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ ఎట్సెట్రా. ఎనిమల్ ఫేర్స్, ఎనిమల్ ఫేర్స్ అంటే ఏంటంటే పౌల్ట్రీ ఫార్మ్స్, డైరీ ఫార్మ్స్ ఎట్సెట్రా. డ్రైనేజెస్, బ్రాండీ షాప్స్, బ్రాండీ షాప్స్ ఈ ఏరియాస్ లో యూ షుడ్ నాట్ కన్స్ట్రక్ట్ ద స్కూల్స్. విచ్ ఏరియా సరౌండింగ్ అట్మాస్ఫియర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అస్. ఓకే, లొకేషన్ అండ్ ఇట్స్ డిస్టెన్స్ అండ్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా ఇంపార్టెంట్. అదేంటమ్మంటే మార్కెట్ యార్డ్ కానీ, అది ఫిషరీ మార్కెట్ ఉండొచ్చు, లేకపోతే అగ్రికల్చర్ మార్కెట్ ఉండొచ్చు, ఎనీ మార్కెట్ ఏరియా, మార్కెట్ యార్డ్ ఆర్ సినిమా థియేటర్స్, రైల్వే స్టేషన్స్, బస్ స్టేషన్స్ అండ్ వన్ మోర్ థింగ్ హియర్ ఇట్ ఈస్ అండ్ ఫ్యాక్టరీస్, ఇండస్ట్రియల్ ఏరియాస్. ఓకే, ఎనిమల్ ఫేర్స్ అంటే ఏంటంటే పౌల్ట్రీస్ కానీ యొక్క ఫిష్, రకరకాలైనటువంటి డైరీ ఫార్మ్స్ ఎట్సెట్రా. డ్రైనేజ్ సిస్టమ్, బ్రాండీ షాప్స్. ఇంకా వన్ మోర్ ఐటమ్ యూ హ్యావ్ టు థింక్ ఇట్ అబౌట్. హలో, వాట్ ఈస్ ద థింగ్ హియర్ ఇట్ ఈస్ సార్? ఇంకో దగ్గర ఉండకూడదు. బ్రాండీ షాప్స్ అంటే ఏంటంటే వైన్ షాప్స్ ఎట్సెట్రా ఆ ఏరియాలో స్కూల్స్ ఉండకూడదు. ఇంకోటి ఏంటంటే బరియర్ గ్రౌండ్ అంటాం చూడండి, శ్మశాన వాటికలు ఉంటారు, ఆ ఏరియాలో స్కూల్స్ ఉండకూడదు. విచ్ ఏరియా యూ ఆర్ నాట్ ప్రిఫర్ ద స్కూల్స్, ఈ ఏరియాస్ లో స్కూల్స్ ఉండకూడదు అని చెప్తున్నాడు. ఓకే, we find the problems in identifying the location in urban areas, but in rural areas schools can be built the outskirts of the villages and cities. Okay, general ga schools entamante we have think it in the two areas. One is the urban areas and rural areas. ఇవి రెండో కూడా ఏంటంటే అవుట్స్కర్ట్స్ ఏరియాస్ లో ఉండాలి. స్కూల్ ఎప్పుడు కూడా విలేజ్ అవుట్స్కర్ట్స్ లో ఉండాలి. అర్బన్ ఏరియాలో అయితే అర్బన్ ఏరియా అవుట్స్కర్ట్స్ లో ఉండాలి. ట్రాన్స్పోర్టేషన్ ఉండాలి, మరీ టూ ఫార్ ఉండకూడదు. అర్బన్ ఏరియాస్ అయినా సరే, విలేజ్ ఏరియా అయినా సరే. అకార్డింగ్ టు రైబన్ ఈస్ గివెన్ దిస్ థింగ్, స్కూల్ షుడ్ బి నియర్ టు ద రోడ్స్ ఆఫ్ హైవేస్ అండ్ ఇన్ ద కేస్ స్కూల్ జోన్ అండ్ బోర్డ్ షుడ్ బి డిస్ప్లేడ్. ఓకే, హైవేస్ మీద కూడా పెట్టొచ్చు అంటున్నాడు స్కూల్స్ రైబన్. యూ కెన్ కన్స్ట్రక్ట్ ద బిల్డింగ్స్ ఎట్ హైవే స్కూల్స్ నియర్ టు ద రోడ్స్. హైవేస్ అంటే మరీ హైవే అడ్జసెంట్ కాదు, అక్కడ అట్లీస్ట్ 1 or 2-3 kilometers లో స్కూల్స్ ని మనము బిల్డింగ్ ఏరియా సెలెక్ట్ చేయొచ్చు. కానీ అక్కడ ఏంటంటే ఆ యొక్క సైన్ బోర్డ్స్ పెట్టాలి, స్కూల్ జోన్ అనే బోర్డు పెట్టాలి. ఏంటంటే ట్రాఫిక్ సిస్టమ్ లో ఉంటాయి కదా, ట్రాఫిక్ రూల్స్ లో ఆ స్కూల్ జోన్స్ యొక్క బోర్డ్స్ ని డిస్ప్లే చేయమని చెప్తున్నాడు. అంటే అక్కడ ఆ వెహికల్స్ లో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు అంత హై మచ్ స్పీడ్ కోపప్ చేయరు. దోస్ హ్యావ్ ద ఎనీ కైండ్ ఆఫ్ వెహికల్ వెన్ ద స్కూల్ జోన్ బోర్డ్స్ పెడితే ఇక్కడ హైవే మీద పెట్టవచ్చు అని చెప్తున్నాను. దట్ ఈస్ గివెన్ బై ద ఫస్ట్ పాయింట్ ఇన్ ద లొకేషన్ లో చెప్తున్నాను, స్కూల్ లొకేషన్. సెకండ్ పాయింట్, లెవెల్ ఆఫ్ స్కూల్స్. ఓకే, స్కూల్ లెవెల్స్ ఏంటి అంటున్నాడు ఇక్కడ.
అంటే వాటి యొక్క పాఠశాల యొక్క స్థాయిని బట్టి చేయాలంటున్నారు. ద స్కూల్ ప్లాట్ ఏరియా లెవెల్ షుడ్ బి higher than the surrounding area of level, and it is not followed there is a danger flowing of water and stagnation of the school premises. ఓకే, స్కూల్ లెవెల్ ని హై లెవెల్లో స్కూల్ ఉండాలి, గ్రౌండ్ లెవెల్ తక్కువ ఉండాలి అంటున్నాను. అంటే ఫౌండేషన్ చేసేటప్పుడు పునాది అంటారు చూడండి, స్కూల్ ని ఎప్పుడు కానీ హై లెవెల్లో ఉంచాలి. అంటే ఆ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి స్కూల్ బిల్డింగ్ మొత్తం కూడా దాన్ని గ్రౌండ్ లెవెల్ కన్నా కొద్దిగా లెవెల్ హై లెవెల్లో ఉంచాలి అంటున్నారు. ఎందుకు సార్ అంటే అలా ఉంచితే మనకి ప్రాబ్లం కాదు అంటున్నాడు ఇక్కడ. లెవెల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫాలోడ్, అట్లా ఫాలో కాకపోతే ఏమవుతుందమ్మా అంటే ఆ యొక్క స్టాగ్నేటెడ్ వాటర్ కానీ లేకపోతే ఇంకా స్కూల్ ప్రెమిసెస్ లో డేంజరస్ వాటర్, ఇంప్యూరిటీ వాటర్ ఉంటుంది అని చెప్తున్నాడు. మోర్ ఎవర్ ఇట్ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద బ్రీడింగ్ ఆఫ్ మాస్కిటోస్ అండ్ వేస్ట్ వాటర్ విల్ గో అవుట్ వెరీ ఈజీలీ ఫ్రమ్ ద స్కూల్ క్యాంపస్. అక్కడ ప్రికాషన్ ఏం చెప్తుండమ్మా అంటే స్కూల్ ని ప్యాటర్న్ లో ఆ స్కూల్ లెవెల్ ని హై లెవెల్లో పెట్టుకుంటే ఆ లో లెవెల్లో వాటర్ అంతా ఏంటమ్మంటే కిందికి వెళ్ళిపోతుంది. కిందికి వెళ్ళిపోవడం అంటే ఇట్ గోస్ టు ద సమ్వేర్ ఇట్ ఈస్ అడ్రస్ ద వాటర్, వాట్ ఎవర్ ద ఆ మస్కిటో బ్రీడ్ అనేది రాకూడదు అంటున్నాడు. ఎందుకు సార్ అంటే మస్కిటో బ్రీడ్ స్టాగ్నేషన్ వాటర్ ఉంటే ఆ యొక్క రైనీ సీజన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, ద స్టూడెంట్స్ అండ్ ఫ్యాకల్టీ ఆర్ సఫర్. ఫర్ దట్ పర్పస్ ద లెవెల్ ఆఫ్ స్కూల్ అనేది వెరీ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇక్కడ. ఓకే, ద వాటర్ విల్ గో టు వెరీ ఈజీలీ ఫ్రమ్ ద స్కూల్ క్యాంపస్. ఇట్ ఆల్సో ప్రివెంట్ ఫ్రమ్ ద స్టార్మ్స్ అండ్ ఫ్లడ్స్. ఓకే, ఈ స్టార్మ్స్ అండ్ ఫ్లడ్స్ అంటే వరదల నుంచి కూడా కాపాడిన వాళ్ళు అవుతాం. నౌ ప్రజెంట్ సినారియో ఇన్ అవర్ సిటీ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ బికమింగ్ ద ప్రాబ్లమెటిక్ సెన్స్. ఇన్ ద సేమ్ ప్యాటర్న్ స్కూల్ కూడా స్టార్మ్స్ అండ్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అంటే వరదలు రకరకాలటువంటి అదర్ ఈ ఎర్త్ క్వేక్స్ అట్లాంటివి వచ్చినప్పుడు సేవ్ చేయడానికి దాని స్కూల్ లెవెల్ ని హై లెవెల్లో ఉంచాలి అని చెప్తున్నారు కంపేరిటివ్లీ ద థింగ్. నెక్స్ట్ పాయింట్, డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డైరెక్షన్ అంటే ఏంటంటే స్కూల్ కన్స్ట్రక్షన్ చేసే బిల్డింగ్ దాని యొక్క దిశ అంటారు తెలుగులో. ద సెలెక్షన్ ఆఫ్ స్కూల్ బిల్డింగ్ ఏరియా ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ఐడియల్ స్కూల్స్. అంటే ఆదర్శ పాఠశాల నిర్మించడానికి ఏంటి సార్ అంటే మనకి ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ పాయింట్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద స్కూల్ ప్యాటర్న్. If the school is built in the southeast direction, the classrooms will have the sunlight and all times of the year. Okay, southeast direction లో ఉంచా కన్స్ట్రక్షన్ చేయాలి అంటాడు. Do you have got it idea? సౌత్ ఈస్ట్ అంటే ఏంటంటే ఆగ్నేయ దిశలో అంటాడు ఇక్కడ. సౌత్ ఈస్ట్ డైరెక్షన్స్ లో మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే లైటింగ్ వెంటిలేషన్ బాగుంటుంది. త్రూఅవుట్ ద ఇయర్ ఇట్ కమ్స్ టు ద లైటింగ్ ఏరియా. గ్రీన్ గ్రాస్ ల్యాండ్స్ అండ్ ఫ్లవర్స్ గార్డెన్ షుడ్ బి దేర్ ఇన్ ద స్కూల్ క్యాంపస్. ఈ యొక్క స్కూల్ క్యాంపస్ లో ఏంటమ్మంటే గార్డెనింగ్ వర్క్ ఉండాలి అంటున్నాడు. గ్రీన్ పీస్ అండ్ గ్రీన్ వర్క్ ఉంటుంది. గ్రీన్ రెవల్యూషన్ అనేది డెవలప్ చేయాలి. ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కోపప్ చేయాలి అంటున్నాడు. డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్ సిస్టమ్. దే షుడ్ బి ఏ ఇనఫ్ ప్లేస్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ బిల్డింగ్ ఫర్ ద ఫ్యూచర్ నీడ్స్. ఇంకా అక్కడి వరకే కట్టేసి అక్కడి వరకు కన్స్ట్రక్షన్ ఈజ్ ఓవర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓవర్ కాదు ఇక్కడ. ఇట్ షుడ్ బి ఏ ఫ్యూచర్ నీడ్స్ ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి స్పేస్ ఉండాలి అంటున్నాడు. ద డైరెక్షన్ ఆఫ్ ద స్కూల్ సిస్టమ్ లో ఏంటి సార్ అంటే సౌత్ ఈస్ట్ సిస్టమ్ లో కన్స్ట్రక్షన్ ఉండాలి. లైట్ వెంటిలేషన్ ఎవ్రీథింగ్ ఈజ్ కమ్స్ టు త్రూఅవుట్ ద ఇయర్. గార్డెన్ ని కల్టివేట్ చేయాలి. వన్ మోర్ థింగ్ ఇట్ హ్యాస్ మెన్షన్ టు అస్ వాట్ ద థింగ్ ఇట్ ఇస్ సార్, ఫ్యూచర్ నీడ్స్ ని ఎక్స్టెండ్ చేయడానికి ఆ బిల్డింగ్ కంటిన్యూషన్ ఉండాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, స్కోప్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ అంటే భవిష్యత్తులో ఏ విధంగా ఎక్స్పాండ్ చేయొచ్చు. స్కోప్, the school area should be enough to meet the needs of the future and increase the strength of the children, but its school should not be duly affecting the playground and school garden. Okay, అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు క్లాస్ రూమ్స్ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతే ఆ ప్లే గ్రౌండ్ తర్వాత గార్డెన్ అనేది తగ్గిపోతుంది. ఆ విధంగా కాకుండా ఏంటంటే ఆ ఎక్స్పాన్షన్ అనేది ఎంతవరకు కరెక్ట్ గా అనేది ముందే చూస్ చేయమని చెప్తున్నాడు. అకార్డింగ్ టు ద నామ్స్ ద ఫ్యూచర్ నీడ్స్ షుడ్ బి ఏ born will selecting the area of the school. ఓకే, ఏరియా ఆఫ్ ద స్కూల్ సెలెక్ట్ చేయడానికి ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే ఆ యొక్క స్కూల్ ఎక్స్టెన్షన్ ఎంతవరకు వస్తుంది, ఏం జరుగుతుంది, వాట్ హ్యాపెన్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ప్రోస్ అండ్ కాన్స్, దే గో టు థింక్ ఇట్. ఫ్యూచర్ నీడ్ బేస్ చేసుకొని మనము ఆ యొక్క క్యాంపస్ ఏరియా సెలెక్ట్ చేయమని చెప్తున్నాడు. ఏరియాస్ ఆఫ్ ద స్కూల్స్. ఏరియాస్ ఆఫ్ ద స్కూల్స్ లో నెక్స్ట్ పాయింట్, ద ఏరియా ఆఫ్ ద స్కూల్ షుడ్ బి వైడ్ and comfortable to the children
అండ్ టోటల్ ఏరియా ఆఫ్ ద స్కూల్ విల్ డిసైడ్ సమ్ ఇష్యూస్. ఓకే, ఈ యొక్క ఏరియా ఆఫ్ ద స్కూల్ ఏ విధంగా డిసైడ్ అవుతుంది. టైప్ ఆఫ్ ద స్కూల్, ఓకే, కోకరిక్యులర్ యాక్టివిటీస్, స్ట్రెంత్ ఆఫ్ ద స్కూల్, వీటిని బేస్ చేసుకుని మీరు ఏరియా సెలెక్ట్ చేయాలి. టైప్ ఆఫ్ ద స్కూల్ ఏంటమ్మా అంటే ద ఏరియా ఆఫ్ ద స్కూల్ డిఫరెంట్ ఫార్మ్స్ ఇట్స్ టైప్స్ ఆఫ్ స్కూల్స్ లైక్ ఏ కామన్ డే స్కూల్. కామన్ డే స్కూల్ అంటే ఏంటమ్మా అంటే రెసిడెన్షియల్ స్కూల్ కాదు ఇక్కడ. ఆల్ ద డే స్కాలర్స్ ఆర్ కమింగ్ టు ద ఫ్రమ్ దేర్ హోమ్ అండ్ దే గో టు ద హోమ్. గురుకులా స్కూల్స్, ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్, సెకండరీ స్కూల్, రూరల్ అండ్ అర్బన్ ఏరియా స్కూల్స్. సో మెనీ టైప్స్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కూల్ యొక్క ఆ క్యాంపస్ యొక్క ప్యాటర్న్ బట్టి మీరు ఏరియా సెలెక్ట్ చేయాలంటుంది. సపోజ్ ద డే స్కూల్ ప్యాటర్న్ ఇస్ డిఫరెంట్, గురుకుల సిస్టమ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇస్ డిఫరెంట్ అండ్ ప్రైమరీ స్కూల్ డిఫరెంట్, అప్పర్ ప్రైమరీ, సెకండరీ స్కూల్ ఎట్సెట్రా. రూరల్ ఏరియాలో స్పేస్ సఫిషియెంట్ ఉంటుంది, అర్బన్ ఏరియా దేర్ ఇస్ నో సఫిషియెంట్ ప్లేస్. ఇవన్నీ బేస్ చేసుకుని ఏరియా సెలెక్ట్ చేయమని చెప్తాం. ద లొకేషన్ ఆఫ్ ఏరియాస్ లో, ద లొకేషన్ ఆఫ్ స్కూల్ ప్యాటర్న్. కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఏరియా కోకరిక్యులర్ యాక్టివిటీస్ కూడా కీప్ అప్ ఇన్ మైండ్. School should be have a enough space to the children to participate in the co-curricular activities. We never speak in the private school. ప్రైవేట్ స్కూల్లో ఈ వర్డ్ అనేది ఉండదు. కోకరిక్యులర్ యాక్టివిటీస్ కి సంబంధించినటువంటి సఫిషియెంట్ స్పేస్ ప్రొవైడ్ చేయాలి. స్ట్రెంత్ ఆఫ్ ది క్లాస్ రూమ్స్, ఒక్కొక్క స్టూడెంట్ కి ఎంత స్క్వేర్ ఫీట్స్, స్క్వేర్ యార్డ్స్ ఉండాలనేది మెన్షన్ చేస్తారు. ఇది మీ ఎగ్జామ్ లో రాయాల్సి వస్తున్నాం. ద స్కూల్ ఏరియా షుడ్ బి అకార్డింగ్ టు ద స్ట్రెంత్ ఆఫ్ ద చిల్డ్రన్. ఈచ్ చైల్డ్ షుడ్ హ్యావ్ 8 to 9 square foot స్పేస్ ఈజ్ టు బి ప్రొవైడెడ్. అంటే 9 స్క్వేర్ ఫుట్ ఉండాలి అంటున్నారు. అంటే ఏంటమ్మంటే 3 into 3 ఉండాలి. స్క్వేర్ ఫుట్ అంటే ఏంటమ్మంటే 3 అడుగులు ఉండాలి. 3 అడుగులు అంటే ఒక ఫీట్ ఎంత, ఒక ఫీట్ 12 inches కాబట్టి 36 inches ఉండాలి. లెంత్ 36 inches బ్రెడ్త్ ఉండాలి. దట్ ఈస్ 3 into 3 ఇట్ ఈస్ బికమ్ ద 9 square feet ఉండాలి. ఒక పిల్లోడుకి కూర్చోవడానికి అంటే వి రిక్వైర్ ద వన్ చిల్డ్రన్ వాట్ ద స్పేస్ ఈజ్ హియర్ ఇట్ ఈస్ దట్ ఈస్ ద 9 square feet. మీరు ఎగ్జాంపుల్ గా రాయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 600 to 900 square feet ఏరియా should have the 50 to 60 students or there is in a school. ఓకే, వాళ్ళకి ఏంటమ్మా అంటే 50-60 స్ట్రెంత్ ఉంటే ఈ ఏరియా ఉండాలంటున్నారు. 600 to 900 square feet ఉండాలి. దిస్ ఈస్ ద ఏరియా ఆఫ్ స్కూల్ ప్యాటర్న్ లో మెన్షన్ చేశాం. ద ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ద స్పేస్. ఓకే, భవిష్యత్తులో స్కూల్ ఎక్స్టెన్షన్ అవుతే కేప్ వార్డు అడ్వైజ్ చేశాడు ఈ ఏరియాలో ఉండాలని చెప్తున్నాడు. దట్ ఈస్ ద ఫిజికల్ ఫీచర్స్ అంటే భవిష్యత్తు యొక్క స్కూల్ ప్యాటర్న్. దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షన్ ఇన్ ద ఏరియా ఆఫ్ స్కూల్స్ యాజ్ వీ డోంట్ ఫైండ్ ద సఫిషియెంట్ ప్లే గ్రౌండ్ ఆల్ ఎట్ హిల్ అండ్ రాకీ ఏరియాస్. అంటే మనం హిల్ ఏరియాస్ కానీ రాక్ ఏరియాస్ లో కానీ మనకు గ్రౌండ్ కానీ సఫిషియెంట్ ప్లెయిన్ గ్రౌండ్ అనేది దొరకదు అంటున్నాడు. వై? బికాస్ ఇట్ ఈస్ సమ్ డిఫికల్టీ ఈస్ దేర్. ఆ రాక్ ఏరియాస్ అంటే మనకి అన్కల్టివేటెడ్ ల్యాండ్ టైప్ లో ఉంటుంది అనమాట. అంటే ప్లెయిన్ గ్రౌండ్ దొరకదు అంటున్నాడు. ఎట్ సచ్ ఏరియాస్ సచ్ వి కెనాట్ ఇంప్లిమెంట్ ద సేమ్ రూల్స్ టు ఆల్ ప్లేసెస్. అన్ని ప్లేసెస్ లో మీకు ప్లెయిన్ గ్రౌండ్ అంటే ఫెయిర్ గ్రౌండ్ అనేది దొరకదు. సమ్ ఏరియాస్ లో ఏంటంటే రాక్ స్టోన్స్ అన్ని ఉంటాయి. సమ్ ఏరియాస్ లో ఏంటంటే హిల్ ఏరియా ఉంటుంది. మీరు అక్కడ ఇబ్రహీంపట్నం కన్నా ముందు ఒకటి ఉంటుందమ్మా, షేరిగూడ అని, అది హిల్ మీద కట్టిండ్రు స్కూల్, గవర్నమెంట్ స్కూల్ కన్స్ట్రక్టెడ్ ఆన్ ద హిల్ ఏరియా. ఓకే, సచ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్ అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే జనరల్ గా సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆన్ ఎడ్యుకేషన్ వాడు సజెస్ట్ చేశాడు ఏంటి అంటే అవాయిడింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓకే, అకార్డింగ్ టు ద స్ట్రెంత్ ఆఫ్ ద చిల్డ్రన్. వాళ్ళ స్ట్రెంత్ ను బేస్ చేసుకుని ఈ టేబుల్ జ్ఞాపకం పెట్టుకుని రాయండి. 6 point has given in the location. What is the thing here? It is 160 స్ట్రెంత్ ఉంటే 3/4 acres యూజ్ చేయమంటాడు బిల్డింగ్ ఏరియా. ప్లే గ్రౌండ్ 2.3 acres, 2.3 acres యూజ్ చేయాలి. 320 స్ట్రెంత్ ఉంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏరియా 1 acre అండ్ 4 to 5 acres గ్రౌండ్, ప్లే గ్రౌండ్. 480 స్ట్రెంత్ ఉంటే 1.5 acre, 6.7 acres చేయమని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద గివెన్ బై ద సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఏంటి సార్ అంటే లొకేషన్ అనే ప్యాటర్న్ లో ఇట్ హాస్ మెన్షన్ టు ద 6 points. వాట్ ఈస్ ద 6 points? ఫస్ట్ వన్, సరౌండింగ్స్ అండ్ గుడ్ లొకేషన్, లెవెల్ ఆఫ్ స్కూల్, డైరెక్షన్ ఆఫ్ స్కూల్, స్కోప్ ఆఫ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్, ఏరియా ఆఫ్ స్కూల్, ఫిజికల్ ఫ్యూచర్ స్పేస్ అనేది ఈ యొక్క టేబుల్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్, స్కూల్ బిల్డింగ్. ఓకే, the location of the school is completed in the 3.4. Now come to the point of view school building and its classrooms. Okay, buildings మీరు జనరల్ గా
మీ టీచింగ్ ప్రాక్టీస్ వెళ్ళినప్పుడు కానీ మీరు ఆల్రెడీ యూ స్టడీడ్ సమ్వేర్ ఇన్ ద స్కూల్ అడ్రస్ వాట్ యువర్ బిల్డింగ్ షేప్ దట్ మీకు ఐడియా ఉంటే వీ కెన్ రైట్ ద థింగ్స్. జనరల్గా ఏముంటాయమ్మంటే టీ ప్యాటర్న్, హెచ్ ప్యాటర్న్, ఈ ప్యాటర్న్, లెటర్ ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్, టీ ప్యాటర్న్, యూ షేప్ అండ్ ఎన్ షేప్స్ ఎట్సెట్రా, హెచ్ షేప్, ఐ షేప్ ఉంటుంది. ఓకే, ఆ ప్యాటర్న్ బట్టి మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్తున్నాడు ఇక్కడ. స్కూల్ బిల్డింగ్ అండ్ క్లాస్ రూమ్. Second point, it is the physical resource are very important item in the school management and in which school building have the major importance and these building constructions are used various purposes. Okay. Second, after selection of the your location, then we go to the think it about the building pattern. The building pattern lo ఏంటంటే ఏదో 1 or 2 purpose కాదు ఇక్కడ. The school is construction, school campus or school plant లో ఇట్ ఈస్ ద మల్టీపర్పస్ అంటాము. మల్టీపర్పస్ అంటే ఎన్నో ఉద్దేశాలను బేస్ చేసుకుని భవన నిర్మాణం జరుగుతుంది. ఓకే, ఇట్ హ్యాస్ ద మేజర్ రోల్ ఇన్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద బిల్డింగ్. స్కూల్ ఆర్గనైజేషన్, స్కూల్ ప్లాన్ సిస్టమ్ లో భవన సముదాయము ఒక 1 or 2 కొరకు కాదు, ఇక్కడ చాలా ఉద్దేశాలు ఉంటాయి. ఏంటి సార్ అంటే అందులో ఉన్న కాంపోనెంట్స్ బట్టి క్లాస్ రూమ్ పర్పస్ కొంత ఉంటుంది, ఆఫీస్ పర్పస్ కొంత ఉంటుంది, లైబ్రరీ పర్పస్, ల్యాబ్ పర్పస్, హాస్టల్ పర్పస్, స్టోర్ రూమ్ పర్పస్. So many issues are coming there. Only 1 or 2 things, sir. Future expansions korak kuda konni rooms, additional rooms are constructed for the thing. Seminar halls, meeting halls, tarvata inka entante tutorial halls, inka pedda tarvata language laboratories etc. So many purpose it is constructed the things. Oka 1 or 2 purpose kaadu ikkada. When the building is constructed properly, that is the their item is given to various purposes. In modern days, several facilities are provided with the high-level facilities in and the school classrooms are built in various structures and life of these constructions go for a long time. Okay, ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ లో ఏంటమ్మా అంటే మోడర్న్ డేస్ లో సెవరల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్. ఓకే, ఎన్నో ఫెసిలిటీస్ మనం అరేంజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ హై లెవెల్ ఫెసిలిటీస్ అన్నిటిని కూడా కోపప్ చేయడానికి క్లాస్ రూమ్స్ కావాలి, వేరియస్ స్ట్రక్చర్ కావాలి. డిఫరెంట్ స్ట్రక్చర్స్ లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరగాలి అంటాం. ఎందుకు సార్ అంటే ఇట్ గోస్ టు ద లైఫ్ లాంగ్ టైం, దానికి లైఫ్ లాంగ్విటీ ఇవ్వాలి అంటున్నాడు. లాంగ్ టైం పీరియడ్ లో ఇవి బెనిఫిట్స్ కావాలి. ఏదో 1 or 2 టెంపరీ పీరియడ్ కాదు, ఇక్కడ టెంపరీ ఎంజాయ్మెంట్ కాదు. వాట్ ఎవర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆర్ వేరియస్ కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద బిల్డింగ్ ఇన్ ద మోడర్న్ సొసైటీ, మోడర్న్ లెవెల్ ఆ స్కూల్స్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డిఫరెంట్ స్ట్రక్చర్ లో ఉంటాయి అని చెప్తున్నాను. Okay, the constructions are built scientifically and enhance the attraction of the teacher and student for better atmosphere for learning and have a special entity for their uniqueness. Okay, ఇక్కడ స్కూల్ కన్స్ట్రక్షన్స్ లో ఏంటమ్మా అంటే ఐదర్ ఏ టీచర్, హ్యూమన్ రిసోర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అట్రాక్టివ్ గా ఉండాలి అంటున్నారు. ఫర్ ద అట్రాక్టివ్ పర్పస్ అండ్ దట్ ఈస్ కెన్ బి ఎన్హాన్స్డ్ టు దేర్ కెరియర్, వాళ్ళ కెరియర్ కి ఎన్హాన్స్ కావడానికి ఆ ఇంట్రెస్ట్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్, ఆ బిహేవియర్ అవన్నీ రావడానికి అక్కడ స్కూల్ అట్మాస్ఫియర్ కన్స్ట్రక్షన్స్ లో బిల్డింగ్ వైటల్ రోల్ కన్స్ట్రక్షన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఫర్ వాట్ పర్పస్? స్పెషల్ ఎంటిటీ ఫర్ దేర్ యూనిక్నెస్. ఈ యొక్క యూనిక్నెస్ గా ఉంటాయి అంటున్నాడు. అంటే దేనికి అది ప్రత్యేకంగా ఉంటుంది అంటున్నాడు. ఇట్స్ నాట్ ఏ కాపీడ్, ఇట్స్ నాట్ ఏ రిప్లికా. ఎవరీ స్కూల్ ఆ టైప్ ఆఫ్ స్కూల్ బేస్ చేసుకొని ఆ కన్స్ట్రక్షన్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇక్కడ సైనిక్ స్కూల్స్, నవోదయ schools, model schools, Gurukula schools, different from the Jilla Parishad high school. Here, the various school constructions of building is very different to us. అందుకే మిమ్మల్ని ఏం చేశారమ్మంటే ఫస్ట్ యూనిట్ లో స్కూల్ విజిట్స్ చేసి ఆ యొక్క స్కూల్ బిల్డింగ్ ప్యాటర్న్ కానీ, ఆ టీచింగ్ ప్యాటర్న్ కానీ, ఆ యొక్క ప్యాటర్న్, అట్మాస్ఫియర్ అన్ని కూడా రికార్డ్ చేయమని చెప్పారు. ప్రజెంట్ సినారియో ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు అస్. మనకు ప్రాబ్లం ఉంది కాబట్టి ఎప్పుడైనా ఫెయిర్ అప్ అయినప్పుడు యూ గో టు విజిట్ ద స్కూల్స్ అండ్ డూ సచ్ థింగ్స్. ఆర్ దే బిల్డింగ్ ఎట్లా ఉంది, అట్మాస్ఫియర్ ఎట్లా ఉంది, ఎవ్రీథింగ్ మీరు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అండ్ పేరెంట్ టీచర్ అసోసియేషన్ కమిటీకి ఈ యాక్టివిటీస్ చేయాల్సి వస్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ బిల్డింగ్ ఎట్లా ఉంది, వెంటిలేషన్ ఎట్లా ఉంది, క్లాస్ రూమ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ యూ గో టు అబ్జర్వ్ ద థింగ్స్. అందుకే వాడు చెప్తున్నాడు యూనిక్నెస్ అని చెప్తున్నాడు. దేనికి అది ప్రత్యేకంగా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ యూనిక్, నో నీడ్ టు కాపీ. సపోజ్ యూ టేకెన్ ద సైనిక్ స్కూల్స్, దాని అట్మాస్ఫియర్ డిఫరెంట్ ఉంటుంది, దాని కన్స్ట్రక్షన్ వేరే. నవోదయ స్కూల్స్, మోడల్ స్కూల్స్ ఉన్నాయి చూడండి, గవర్నమెంట్ కన్స్ట్రక్ట్ చేసింది. గురుకులాస్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఇవన్నీ కూడా మనం చూడమని చెప్తున్నాం. చూస్తే దట్ ఈస్ ద
వెరీ యూనిక్ ప్యాటర్న్ టు దట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్. దేనికది ప్రత్యేకంగా ఉంటుంది. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ మోర్ కాస్ట్లీ అపైర్ అండ్ దే కెనాట్ బి కన్స్ట్రక్టెడ్ ఎట్ ఎ టైమ్. ఓకే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఏంటమ్మంటే ఇట్స్ నాట్ ఏ బ్లాక్ మ్యాజిక్. ఇది ఏదో గారడి విద్య కాదు. విత్ ఇన్ ద డేస్, విత్ ఇన్ ద అవర్స్ లో, విత్ ఇన్ ద సెకండ్స్ లో కన్స్ట్రక్షన్ కాదు. ఇట్ టేక్స్ ఏ టైమ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ద కాస్ట్ అఫైర్. ఓకే, హై కాస్ట్ ఉంటుంది. మోర్ కాస్ట్లీ అఫైర్ అంటే డబ్బుతో కూడిన సమస్య కాబట్టి దీనికి లాంగివిటీ, లైఫిటీ ఇవ్వాలి. టైం షుడ్ బి టేకెన్. ఓకే, 1 or 2 days లో మనకు కన్స్ట్రక్షన్ కాదు ఇక్కడ. ఇట్ టేక్స్ ఏ ఎన్ నంబర్ ఆఫ్ డేస్ అని చెప్తున్నాడు. ఇంకా దీనికి ఏంటమ్మంటే ఫైనాన్షియల్ బర్డెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ద ఫైనాన్షియల్ రిసోర్స్. ద స్కూల్ ఏరియా అండ్ స్కూల్ క్యాంపస్ షుడ్ బి కెప్ట్ ఇన్ ద మైండ్ వైల్ కన్స్ట్రక్టింగ్ ద స్కూల్స్ టు అవాయిడ్ ద వేస్టేజ్ ఆఫ్ మనీ. ఓకే, ఈ హెడ్ మాస్టర్స్ కానీ ఈ స్కూల్ ప్లాంట్ లో ఆ యొక్క కమ్యూనిటీ మెంబర్స్, సొసైటీ మెంబర్స్, హెడ్ మాస్టర్స్, కన్సర్న్డ్ హైయర్ అథారిటీస్, ఎవ్రీథింగ్ మెంబర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ద building construction. Through government is sanctioned the amount, that is okay, but wastage should be avoided in the money pattern lo. Financial burden lo minimization cost betti but quality building construct cheyale. Future expansion, future needs base cheskoni building construction cheyale antunnaru. That is house or scientifically or engineering design, whatever the engineers are given the design as per that pattern they go to construct the building. Scientific ga construct cheyale. ఏదో ఆ హెడ్ మాస్టర్ తోచినట్టు లేకపోతే ఆ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ రికమెండ్ చేసినటువంటి ప్రాసెస్ లో కన్స్ట్రక్ట్ చేయడం కాదు. ఇక్కడ మనీ వేస్ట్ కాకుండా, వేస్టేజ్ ఆఫ్ మనీని అవాయిడ్ చేయాలి. అది అవాయిడ్ చేసుకుంటూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ ద సింగిల్ డే కన్స్ట్రక్షన్, ఇట్స్ నాట్ ఓన్లీ ద సచ్ థింగ్స్, ఇట్ టేక్స్ ఏ టైమ్ కన్సంప్షన్. ఓకే, ద సజెషన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్. ఓకే, experts quite necessary and the government will take care for the standard norms for the construction of school buildings. Okay, గవర్నమెంట్ యొక్క నార్మ్స్ బేస్ చేసుకుని వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ అంటే వాళ్ళు చెప్పిన ప్రామాణికాలు అంటారు. వాళ్ళ యొక్క ప్రామాణికాలు, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్, వాళ్ళ యొక్క నియమ నిబంధనలు పాటిస్తూ ఏం చేయాలమ్మంటే స్కూల్ కన్స్ట్రక్షన్ చేయాలి. అందులో ఇంకోటి ఏంటమ్మా అంటే ఎక్స్పర్ట్స్ అంటే ఆ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సజెషన్స్ కన్సిడర్ చేయమని చెప్తున్నారు. ఏం చెప్తున్నాడు అంటే లాస్ట్ పాయింట్, ద సజెషన్స్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఈజ్ క్వైట్ నెసెసరీ. వాళ్ళ యొక్క సజెషన్స్ కంపల్సరీ మ్యాండేటరీగా కన్సిడర్ చేయాలి. గవర్నమెంట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నామ్స్, స్టాండర్డ్స్ ఏమున్నాయో అవి ఫుల్ఫిల్ చేయాలి. వెన్ ఎవర్ ద కన్స్ట్రక్టింగ్ ఆఫ్ ద బిల్డింగ్ దట్ కెన్ బి డన్ ఇన్ ద వాట్స్ ఆర్ విత్ scientifically they go to do. Here remember this point, as a headmaster or the teachers or any members involved in the school plan, these candidates are minimize the parts of amount and financial pattern. And one more thing, wastage అనేది కాకుండా చూసుకోవాలి అంటారు కన్స్ట్రక్షన్ బిల్డింగ్. నెక్స్ట్ వన్, డిజైనింగ్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్. మరి ఓకే, కన్స్ట్రక్షన్ ఓకే, వి సెలెక్టెడ్ ద లొకేషన్ అండ్ కన్స్ట్రక్షన్, హౌ అండ్ వాట్ ద డిజైన్ ఆఫ్ ద స్కూల్ బిల్డింగ్. ఇది ఆల్రెడీ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుందమ్మా ఈ ఆర్టికల్ అయిపోయారు. ద మోడల్ ఆఫ్ ద స్కూల్ is to be decided on the basis of future needs and school area and type of schools. Okay, మనము ఒక స్కూల్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఒక మోడల్ కన్స్ట్రక్ట్ చేయాలి. మోడల్ అంటే ఏంటమ్మంటే తెలుగులో నమూనా అంటారు. ఏంటివమ్మంటే దేని దృష్టిలో పెట్టుకొని తయారు చేయాలి. డిసైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫ్యూచర్ నీడ్స్, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేయాలి. స్కూల్ ఏరియా, ఆ స్కూల్ ఏరియా ఎంతవరకు ఉంది, ఆ ప్రిమిసెస్ అది థింక్ చేయాలి. టైప్ ఆఫ్ స్కూల్, అది ప్రైమరీ స్కూలా, అప్పర్ ప్రైమరీ స్కూలా, డే స్కూలా, రెసిడెన్షియల్, హయ్యర్ సెకండరీనా, అవి టైప్ ఆఫ్ స్కూల్ థింక్ చేయాలి. రిక్వైర్డ్ క్లాస్ రూమ్స్, ఎన్ని క్లాస్ రూమ్స్ కావాలి, ఫైనాన్షియల్ రిసోర్స్ ఏముంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయమని చెప్తున్నాడు. మోడల్, దేర్ ఆర్ సో మెనీ టైప్స్ ఆఫ్ స్కూల్ మోడల్స్ అండ్ సీ దట్ ద గుడ్ వెంటిలేషన్ అండ్ లైటింగ్ ఈజ్ మస్ట్ బి ఫర్ ద స్కూల్. ఇక్కడ ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది బిల్డింగ్ లో ఏంటమ్మా అంటే ఆ క్లాస్ రూమ్స్ కానీ ఏమన్నా కన్స్ట్రక్షన్ చేసుకున్న ఆ బిల్డింగ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గివ్ ద మేజర్ క్రైటీరియా ఆర్ యూ గివ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద వాట్స్ ఆర్ వెంటిలేషన్, లైటింగ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఓకే, there are so many types of schools and see that the good ventilation and lighting is a must for the school. Okay, in general we have letter E, English letter ఉంటుంది కదా, capital E, ఆ టైప్ లో కన్స్ట్రక్ట్ చేసి ENLIT and U shape of the schools, U shape లో కూడా letter U shape లో constructed the building. U shape buildings are suitably to the primary schools. Okay,
యూ షేప్ బిల్డింగ్స్ అన్ని కూడా ప్రైమరీ స్కూల్స్ కి అప్లికబుల్ అవుతాయి. ఐ అండ్ యూ షేప్ ఈజ్ ఫర్ అప్పర్ ప్రైమరీ. ఐ అండ్ యూ షేప్ ఇది మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్స్ లో రాయాల్సి వస్తుంది. ఐ షేప్, లెటర్ ఐ అండ్ యూ షేప్ దీస్ బిల్డింగ్స్ ఆర్ ఫర్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్, whereas E and H shapes are quite suitable as the air and lighting will be high. Okay, E and H లో హై లైటింగ్ అండ్ లైట్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది అని చెప్తున్నారు. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్ ఏరియాస్ యాజ్ ఫాలోస్. ఓకే, మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో యూ ఫాలో దిస్ థింగ్స్. అంటే వాట్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ యాజ్ గివెన్ టు అస్. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేయాలంటున్నాడు. The school building shall be very convenient for organization of scholastic and co-scholastic welfare of the society. ఏదో బ్లైండ్ గా కన్స్ట్రక్షన్ చేయద్దమ్మా, ఇక్కడ వీ హ్యావ్ టు సొసైటీ యొక్క వెల్ఫేర్ థింక్ చేయమంటుండ్రు. ఎవ్రీ స్కూల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద కమ్యూనిటీ అండ్ సొసైటీ. వాడి ప్యాటర్న్ ఏంటమ్మంటే స్కొలాస్టికల్లీ కో-స్కొలాస్టికల్లీ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ద స్కూల్ బిల్డింగ్ వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ అంటున్నాడు. కన్వీనియంట్ ఫర్ ఆర్గనైజింగ్ ద స్కొలాస్టికల్లీ అండ్ కో-కొలాస్టికల్లీ అంటే ఏంటమ్మా అంటే దీన్ని ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ యూ సే సార్ అకాడమికల్లీ అండ్ నాన్ అకాడమికల్లీ అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారమ్మా అంటే పాండిత్యంగా పాండిత్యేతరంగా అంటారు. పాండిత్యంగా అంటే ఏంటమ్మా అంటే పాండిత్యం అంటే ఇక్కడ పాండిత్యం అంటే ఏంటమ్మా అంటే యాజ్ పర్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ప్యాటర్న్ అండ్ కో-స్కొలాస్టిక్ అంటే ఏమంటే కరికులర్ కో-కరికులర్ ను బేస్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయడాన్ని వీడు ఫ్రేజ్ వర్డ్ మార్చాడు. ఇక్కడ ఏంటి సార్ అంటే కొలాస్టిక్ అండ్ కో-కొలాస్టిక్ ప్యాటర్న్ లో కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్తున్నాడు. అంటే కరికులర్ కో-కరికులర్ యాక్టివిటీస్ ఉండేట్టుగా వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ. ఇది ఎవరికి అల్టిమేట్ గా హూమ్ టు యూజ్ సార్ సొసైటీ అండ్ కమ్యూనిటీకి యూజ్ అవుతుంది. దట్ ఇస్ ఫస్ట్ పాయింట్ ఈస్ గివెన్ టు ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్. ద స్కూల్ బిల్డింగ్ షుడ్ హ్యావ్ ఇనఫ్ రూమ్స్ ఫర్ క్లాస్ రూమ్స్ అండ్ classroom transaction, headmaster and teacher rooms, library, laboratory and other rooms to meet the needs of the students. ఆ స్కూల్లో ఏముంటాయో అవన్నీ రాయాలి. అక్కడ రాయడం కూడా ఏంటమ్మా అంటే ఇట్స్ నాట్ టూ కంజెస్టెడ్ టు ద క్లాస్ రూమ్స్ మనం ప్రైవేట్ సెక్టర్ లో చూస్తాం కొన్ని స్కూళ్ళలో. ఆ స్కూల్ రూము ఆ 9 square feet ఉండదు ఒక ఈచ్ అండ్ ఎవరీ వన్ స్టూడెంట్స్. చాలా తక్కువ ఉంటుంది. వాడు క్లాస్ రూమ్ విడ్త్ లెంత్ అండ్ విడ్త్ తక్కువ ఉంటుంది. ఆ యొక్క 60-70 మందిని కూర్చోబెడతారు. ఈవెన్ దో దే కాంట్ టేక్ ద ప్రాపర్ ఎయిర్ సర్క్యులేషన్ ఉండదు, వెంటిలేషన్ ఉండదు. అలా కాదు ఇక్కడ ఏంటమ్మా అంటే క్లాస్ రూమ్స్ కానీ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో కానీ టీచర్ రూమ్, స్టాఫ్ రూమ్ కానీ, హెడ్ మాస్టర్ రూమ్ కానీ, అదర్ ఆఫీస్ రూమ్స్ కానీ, లైబ్రరీస్, ల్యాబొరేటరీస్ వాటన్నిటి కూడా సఫిషియంట్ స్పేషియస్ రూమ్స్ ఉండాలి అని చెప్తున్నాడు. ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలని చెప్తున్నాడు. సెకండ్ పాయింట్, ద స్కూల్ బిల్డింగ్ షుడ్ హ్యావ్ ఇనఫ్ రూమ్స్. ఇనఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు 7th వరకు నడుపుతున్నాడు అనుకో, అంతవరకు ఇనఫ్ రూమ్స్ ఉండాలి. దానికి సంబంధించినటువంటి ఎవ్రీథింగ్ క్లాస్ రూమ్స్ ట్రాన్సాక్షన్ కానీ, హెడ్ మాస్టర్ రూమ్స్ కానీ, స్టాఫ్ రూమ్, లైబ్రరీ, ల్యాబొరేటరీ, అదర్ రూమ్స్ అంటే స్టోర్ రూమ్స్, ప్లే గ్రౌండ్స్ కి సంబంధించినటువంటి స్టోర్ రూమ్స్ అవన్నీ కూడా నీడ్ బేస్ చేసుకొని అంటే ఆ నీడ్ ఆఫ్ స్టూడెంట్స్ బేస్ చేసుకొని ఆ యొక్క రూమ్స్ కన్స్ట్రక్షన్ జరగాలి అని చెప్తున్నాడు. నెక్స్ట్ వన్, ద స్కూల్ బిల్డింగ్ షుడ్ బి కంఫర్టబుల్ టు ద టీచర్ అండ్ స్టూడెంట్స్. ఓకే, బిల్డింగ్ ఎట్లా ఉండాలమ్మంటే కంఫర్ట్ జోన్ లో ఉండాలి. కంఫర్ట్ అంటే వెన్ ద టీచర్ ఆర్ గో టు ద స్కూల్స్ ఆర్ హ్యూమన్ రిసోర్స్ ఎవరెవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా కంఫర్ట్ జోన్ ఉండాలంటే వసతి పరంగా ఏ యొక్క ఇబ్బంది లేకుండా ఉండాలి అని చెప్తున్నాను. ద స్కూల్ బిల్డింగ్ ప్యాటర్న్ లో ఆ యొక్క అట్మాస్ఫియర్ ప్యాటర్న్ కంఫర్ట్ ఉండాలి. ఈచ్ క్లాస్ రూమ్ షుడ్ బి ప్రొవైడ్ విత్ ద బ్లాక్ బోర్డ్. ఓకే, ఎవ్రీ క్లాస్ రూమ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లాస్ రూమ్ మస్ట్ బి మ్యాండేటరీ ప్రిపేర్ ద బ్లాక్ బోర్డ్. ప్రతి బ్లాక్ బోర్డ్ ఉండాలి అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్. ఇట్ షుడ్ బి ప్రొటెక్టెడ్ ద వాటర్ సప్లై ఫెసిలిటీ. ఓకే, ఇట్ షుడ్ హ్యావ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఫెసిలిటీస్. ఆ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ వన్ రూమ్ కి ట్యాప్ కనెక్షన్ ఉండాలి అంటున్నాడు. ఇట్ షుడ్ హ్యావ్ ద ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఫెసిలిటీ అంటున్నాడు. అంటే ఆ యొక్క రూమ్స్ కి వాటర్ లీకేజ్ ఉండొద్దు అంటున్నాడు. వాటర్ లీకేజ్ ఉంటే ఏమవుతుందమ్మా అంటే రైనీ సీజన్ లో సో మెనీ డిఫికల్టీస్ అరైజెస్. ఇట్ షుడ్ బి ఏ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై ఫెసిలిటీస్. వాటర్ సప్లై కాదు అక్కడ, ఆ వాటర్ నుంచి వచ్చేటువంటి ప్రొటెక్టెడ్ ప్యాటర్న్ ఏంటో థింక్ చేయమంటాడు. ఈచ్ స్టూడెంట్ షుడ్ హ్యావ్ మినిమం 9 square feet ఏరియా ఇన్ స్కూల్. అంటే వాట్ ఎవర్ దిస్ ద స్టూడెంట్ ఆక్యుపైడ్ ప్లేస్ దట్ ఈస్ ద 3 into 3 square feet అంటాం. దాన్ని 9 square feet కింద కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నాడు. ఆ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలి. క్లాస్ రూమ్ షుడ్ హ్యావ్ సైంటిఫిక్ ఏరియా
and minimum 28 feet length, 21 feet width and 1.2 heights. ఓకే, ఈ యొక్క లెంత్, బ్రిడ్త్, హైట్ ఈ విధంగా ఉంటున్నాడు. దాన్ని ఇంచెస్ లో కూడా పెట్టారు. 30, 25, 15 ఇంచెస్ మెజర్మెంట్ లో ఉండాలి. క్లాస్ రూమ్, సైంటిఫిక్ ఏరియా, క్లాస్ రూమ్ ప్యాటర్న్ అట్లా ఉండాలి అని చెప్తున్నాడు అక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, స్కూల్ బిల్డింగ్స్ వేరియస్ మోడల్స్. మళ్ళీ ఇప్పుడు చెప్పిందే చెప్తున్నాను. స్కూల్ బిల్డింగ్ వేరియస్ మోడల్స్ లో ఏముంటాయి అని చెప్తున్నాడు. ద స్కూల్ బిల్డింగ్స్ ఆర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ డిఫరెంట్ మోడల్స్ ఇన్ ఇండియా. దోస్ ఆర్ I letter, L letter, T, U, E and H models are important models. There are certain factors plays the role to decide the model of the school. Okay, ఆ కన్స్ట్రక్షన్ ఆ లెటర్ షేప్ లో మనం చూస్తే అంటే ఎలివేషన్ అంటాం. ఇది బిల్డింగ్ ఎలివేషన్ ఎట్లా ఉంటుందమ్మా అంటే ఈ యొక్క లెటర్స్ మోడల్స్ లో ఉంటుంది అని చెప్తాడు. ILTUE and H, some schools are N also. The shape of the plot and its total area. అక్కడ ఆ యొక్క ప్లాట్ యొక్క ఏరియా థింక్ చేయాలి, ఆ షేప్ థింక్ చేయమని చెప్తున్నారు. ద నంబర్ ఆఫ్ రిక్వైర్డ్ రూమ్స్. ఓకే, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ లెటర్ ప్యాటర్న్ లో కన్స్ట్రక్ట్ చేస్తావు. హౌ మెనీ రూమ్స్ అండ్ క్లాస్ రూమ్స్, ఎవ్రీథింగ్, రూమ్స్ ఎన్ని కావాలనేది రిక్వైర్మెంట్ అనేది చెక్ చేసుకోవచ్చు. దేర్ షుడ్ బి ఏ ప్రాపర్ ప్లానింగ్ ఫార్ ఎక్స్టెన్షన్ ఆఫ్ క్లాస్ రూమ్స్ టు మీట్ ద ఫ్యూచర్ నీడ్స్. ఇది ఎవ్రీ టైం చెప్తూ ఉంటాడమ్మా. ఫ్యూచర్ నీడ్స్ ని ఫుల్ఫిల్ అయ్యేట్టుగా కన్స్ట్రక్షన్ ఇవ్వాలి. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఫ్యూచర్ నీడ్స్ అంటే భవిష్యత్తులో ద స్కూల్స్ మే బి ఎక్స్టెండెడ్ ఫ్రమ్ అప్పర్ ప్రైమరీ టు ద మిడిల్ స్కూల్ టు ద హయ్యర్ సెకండరీ లైక్ దట్ ఉంది. ఆ యొక్క రూమ్స్ ని ఆ విధంగా ఉండాలి అని చెప్తున్నాను. సచ్ థింగ్స్ ఆర్ దేర్. డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ద స్కూల్ బిల్డింగ్. స్కూల్ బిల్డింగ్ లో ఏమేమి ఉంటాయి అనేది లిస్ట్ అవుట్ ఇవ్వండి లాస్ట్ కి. మీకు అన్నీ తెలుసు, బట్ అగైన్ ఇట్ ఇస్ రిపీటెడ్. ఏముంటుంది సార్ స్కూల్ బిల్డింగ్ లో అంటే క్లాస్ రూమ్స్ ఉంటాయి, హెడ్ మాస్టర్ రూమ్ ఉంటుంది, ఆఫీస్ రూమ్ ఉంటుంది, స్టాఫ్ రూమ్ ఉంటుంది, అసెంబ్లీ హాల్ ఉంటుంది, డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, స్టోర్ రూమ్ ఉంటుంది, లైబ్రరీ రిపీటెడ్ చేశాడు, లైబ్రరీ, ల్యాబొరేటరీ, సోషల్ సైన్స్ రూమ్స్ ఉంటాయి. సోషల్ సైన్స్ ల్యాబొరేటరీ అంటారు దీన్ని. సోషల్ సైన్స్ రూమ్ కాదు ఇక్కడ, సోషల్ సైన్స్ ల్యాబొరేటరీ. టాయిలెట్స్, ప్లే గ్రౌండ్, హాస్టల్, స్కూల్స్, గార్డెన్స్ అండ్ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడ ఉంటాయమ్మా అంటే బిల్డింగ్ లో ఉంటాయి. ఈ బిల్డింగ్స్ అన్ని కూడా ఎట్లమ్మా అంటే కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ టైప్ ఆఫ్ లెటర్స్ ని కోపప్ చేయండి మీరు రాసేటప్పుడు. లొకేషన్ ఈజ్ కంప్లీటెడ్, నా బిల్డింగ్ ఈజ్ కంప్లీటెడ్. ఈ బిల్డింగ్ పాయింట్స్ లో ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అంటున్నారు. ఫ్యూచర్ నీడ్స్ ని బేస్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేయాలి. ఆ క్లాస్ రూమ్స్ కూడా ఈచ్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ కోపప్ ఏంటమ్మా అంటే 9 స్క్వేర్ ఫీట్స్ ఉండాలి. ఆ యొక్క ప్యాటర్న్ లో మీరు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్తున్నారు. ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కావద్దు అంటే, క్వాలిటీ దగ్గర కాంప్రమైజ్ కావద్దు అంటున్నారు. అంటే డిగ్రేడ్ మెటీరియల్ వాడొద్దు అంటున్నాను. సైంటిఫిక్ గా మనం నీట్ గా కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ వి టేక్ ద క్లాస్ రూమ్. ఓకే, నౌ వి టేక్ ద క్లాస్ రూమ్. Now we completed 2 items in the 3.4. One is the what sir location, another one is the building. Now come to the point of building and classroom. Classroom play an important role in the school and following are the classroom construction components. Classroom ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు మనం ఈ యొక్క ఐటమ్స్ ని కోపప్ చేయాలి అంటున్నాడు. వాట్ ఈస్ ద థింగ్ హియర్? ఇట్ ఈస్ క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్. ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు us. అందుకే అకార్డింగ్ టు కొటారి కమిషన్స్ వాట్ హ్యాస్ గివెన్ ద థింగ్ హియర్ ఇట్ ఈస్, అది మీరు రాయండి. క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్. ఎనీ నేషన్ ఫ్యూచర్ ఈజ్ వేర్ సార్ ద ఫ్యూచర్ అండ్ దాని యొక్క భవిష్యత్తు ఎక్కడమ్మంటే ఇన్ 4 walls అంటాడు. ఓకే, తరగతి గదిలో ఉంది అంటాడు. ఒక దేశం యొక్క భవిష్యత్తు ఎక్కడ కన్స్ట్రక్షన్ అవుతుందమ్మా అంటే ఇట్స్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ ద క్లాస్ రూమ్ లో కన్స్ట్రక్ట్ అవుతుంది. దానికి ఇంపార్టెన్స్ ఉంది అని చెప్తున్నాడు. ఫస్ట్ వన్ యూ టేకెన్ ద సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్. సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్ ఈజ్ గివెన్ టు us. నెక్స్ట్ వన్ సైజ్ అనకూడదు, ఇక్కడ షేప్ అనుకోవాలి. షేప్ ఆఫ్ క్లాస్ రూమ్. సెకండ్ వన్ సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ అరేంజ్మెంట్, ఫ్లోరింగ్, మెటీరియల్ ఇవన్నీ కూడా మనం క్లాస్ రూమ్ సిచ్యువేషన్ లో చేస్తాం. అంటే ఫ్లోర్ ఎలా ఉండాలి, మెటీరియల్ ఎలా ఉండాలి, క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి, ఆ సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్ ఎలా ఉండాలి. దట్ ఈస్ వి గో టు థింక్ ఇట్ హియర్. డిజైన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అంటారు. క్లాస్ రూమ్ ఎలా డిజైన్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మీకు దట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ టు us. క్లాస్ రూమ్ షుడ్ హ్యావ్ సమ్ స్టాండర్డ్స్. ఓకే, ఒక స్టాండర్డ్ అంటే ఒక నామ్స్ ను ఫాలో అప్ చేయాలి అంటున్నాడు. ఓకే, ద స్టూడెంట్స్ స్పెండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ద క్లాస్ రూమ్. యాక్చువల్లీ ఇన్ ద స్కూల్ ఆర్గనైజేషన్, స్కూల్ ప్లాన్, all the learners or the children spend their time in classroom. Okay, so it should be built scientifically and facilitate students and teachers to have comfort and healthy atmosphere. ఆ డిజైన్ ఆఫ్ క్లాస్ రూమ్ గురించి చెప్తున్నాడు ఇక్కడ.
all the learners and teachers are spend their time in the classroom situations. That's why you have to designing of the classroom లో ఏంటమ్మంటే ఆ యొక్క హెల్తీ అట్మాస్ఫియర్, ప్రెజెంట్ అట్మాస్ఫియర్ ఉండాలి అని చెప్తున్నాను. ఎందుకు సార్ అంటే ఆ యొక్క ప్యాటర్న్ ఉన్నప్పుడే they are doing their transactions and they are doing the curricular activities properly when the classroom designing the thing. Classroom generally are built in the rectangular shape. జ్ఞాపకం పెట్టుకోండి, మీరు చూసింటారు కూడా సో మెనీ ఇన్ యువర్ స్కూల్ సిచ్యువేషన్స్, ఎనీ రూమ్ అండ్ బిల్డింగ్ యూ హ్యావ్ టేకెన్ దట్ ఈస్ రెక్టాంగులర్ షేప్ ఆఫ్ డిజైన్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఇది డిజైన్ అని పెట్టుకోండి ఇంగ్లీష్ మీడియం క్యాండిడేట్. బెంచ్, ఓకే, అండ్ దిస్ షేప్ ఈస్ వెరీ convenient for teaching and benches of chairs can be accommodated well and teacher can see the students well. Okay, the rectangular shape of buildings are constructed in classroom situations. The accommodation of furniture, ఆ బెంచెస్ కానీ ఆ చైర్స్ కానీ నీట్ గా మనం అకామిడేట్ చేయొచ్చు. ఆ టీచర్ ఏంటమ్మంటే ఆ మొత్తం బెంచెస్ చుట్టూ కూడా ఆయన రౌండ్స్ చేయడానికి కంఫర్ట్ గా ఉంటది, అందరు స్టూడెంట్స్ ని చూడడానికి వీలవుతుంది. ద టీచర్ కెన్ సీ ఆర్ అబ్జర్వ్ ద స్టూడెంట్స్ వెల్. అందుకొరకు ఇది రెక్టాంగులర్ షేప్ లో డిజైన్ చేయాలని చెప్తున్నాడు. దట్ ఈస్ క్లాస్ రూమ్ ప్యాటర్న్. ఓకే, ద క్లాస్ రూమ్ షుడ్ బి ఎ డయాస్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద డిమాన్స్ట్రేషన్. ఓకే, ఆ క్లాస్ రూమ్ డయాస్ మీద ఒక టేబుల్ ఉండాలి, ఆ టేబుల్ కి రెండు ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ ద హిజ్ టీచర్ పర్పస్, ఇట్స్ ఆల్సో ఫర్ ద డిమాన్స్ట్రేషన్ పర్పస్ లో కూడా ఉండాలి. ఓకే, ఒక ఎండ్ లో డిమాన్స్ట్రేషన్ ఉండాలి, ఒక ఎండ్ లో క్లాస్ రూమ్ డయాస్ ఉండాలి అని చెప్తున్నాడు. క్లాస్ రూమ్ షుడ్ బి డయాస్ ఎట్ వన్ ఎండ్ ఆఫ్ ద డిమాన్స్ట్రేషన్. ఒక ఎండ్ లో డిమాన్స్ట్రేషన్ ఉండాలి అని చెప్తున్నాడు ఆ డయాస్ మీద. మామూలుగా మీరు క్లాస్ రూమ్ సిచ్యువేషన్ చూస్తారు, దాంతో అలాంగ్ విత్ దట్ డయాస్ ఒక డిమాన్స్ట్రేషన్ పోర్షన్ ఉండాలి అంటున్నాడు. విచ్ కాస్ట్ మోర్ బట్ వెరీ కన్వీనియంట్ ఫర్ ద ప్రొజెక్షన్ అండ్ డిమాన్స్ట్రేషన్. అంటే మీరు అందుకే స్కూల్స్ పోయి చూడమని చెప్తున్నాడు. ఇక్కడ స్కూల్స్ చూస్తే ఆ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ తెలుస్తుంది. ఆ స్కూల్లో ఏంటమ్మంటే అది కాస్ట్ ఆఫ్ ఏరియా, డిమాన్స్ట్రేషన్ ప్యాటర్న్ కన్స్ట్రక్ట్ చేయడము. ఆ డిమాన్స్ట్రేషన్ ప్యాటర్న్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలనే విషయంలో చెప్తున్నాడు. ఎందుకు కన్స్ట్రక్ట్ చేయాలి, డిజైనింగ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ లో ఏంటి సార్ అంటే, మనం ఏదన్నా ప్రొజెక్ట్ చేయాలన్నప్పుడు, ఏదన్నా ఇష్యూ తీసుకొని డిమాన్స్ట్రేట్ చేసినప్పుడు దాని ఆ ఐటమ్ ఉంటుంది. సపోజ్ యూ టేకెన్ ద అన్ని క్లాస్ రూమ్స్ కూడా ఇప్పుడు మామూలు ప్రజెంట్ సినారియోలో ఉన్న క్లాస్ రూమ్స్ కాదు ఇక్కడ డిజైన్ చేయాల్సింది. నవడేస్ ఏంటమ్మంటే డిజిటల్ క్లాస్ రూమ్స్ లోపప్ చేయమంటుండు. డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏంటమ్మంటే ఈ మామూలు బోర్డ్స్ కాదు, ఇక్కడ బ్లాక్ బోర్డ్స్ కాదు. ఇక్కడ నవడేస్ ప్రజెంట్ సినారియో యూ గో టు ఇన్ ద డిజిటల్ ఎరా, యూ గో టు స్పీక్ యాజ్ ద స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీ వాడమంటున్నాడు. స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీ వాడమన్నప్పుడు ఆ డిమాన్స్ట్రేషన్ సంబంధించిన టేబుల్స్ ఉండాలి, సిపియు ఉండాలి, తర్వాత ప్రొజెక్టర్ ఉండాలి, ఎల్సిడి ప్రొజెక్టర్. ఆ ఎల్సిడి ప్రొజెక్టర్ యొక్క స్క్రీన్ అవన్నీ కూడా కరెక్ట్ గా కోపప్ చేయమని చెప్తున్నాడు. డిజైన్ అంటే ఏదో మామూలు మీ ఆర్డినరీ క్లాస్ రూమ్ సిచ్యువేషన్ కాదు, ఇక్కడ స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీ వాడాలని చెప్తున్నాడు. అంత ఎన్హాన్స్ కావాలని చెప్తున్నాడు క్లాస్ రూమ్ డిజైన్. క్లాస్ రూమ్ సైజ్ కాదు ఇక్కడ. ఓకే, రిమెంబర్ ఆల్ ద ట్రైనీస్, రిమెంబర్ ద థింగ్ హియర్ ఇస్ వెన్ యూ డిజైనింగ్ ద క్లాస్ రూమ్ ఆ విధంగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెక్టాంగులర్ షేప్ లో డిజైన్ చేయాలి. ఓకే, బ్లాక్ బోర్డ్ ఉండని, గ్రీన్ బోర్డ్ ఉండని, దాంతో అలాంగ్ విత్ స్మార్ట్ బోర్డ్ కూడా కోపప్ చేయమని చెప్తున్నాను. ఆ డయాస్ మీద ఏంటమ్మంటే డిమాన్స్ట్రేషన్ టేబుల్స్ ఉండాలి. ఆ డిమాన్స్ట్రేషన్ లో ఏం చేస్తామంటే ప్రొజెక్ట్ చేస్తాం. ప్రొజెక్ట్ అంటే నాట్ ఓన్లీ త్రూ ద టెక్నాలజికల్ ప్రొజెక్ట్, యూ ఆర్ టేకింగ్ ద సైన్స్ ప్యాటర్న్ కానీ, సోషల్ సైన్సెస్ కానీ, మ్యాథమెటికల్ సైన్సెస్ కానీ ఏదన్నా కానీ ఆ డిమాన్స్ట్రేషన్ టేబుల్ మీద మీరు ప్రొజెక్ట్ చేయొచ్చు అని చెప్తున్నాడు. అవన్నీ కూడా బీ ప్రిపేర్డ్, బీ ప్లాన్ గా ఉండాలి అని చెప్తున్నాడు. ఎక్కడ సార్ అంటే క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ పైన. నెక్స్ట్ వన్, ద సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్. ద సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్ డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంత్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, ఆ క్లాస్ రూమ్ స్ట్రెంత్ ని బట్టి ఆ యొక్క క్లాస్ రూమ్ డిజైన్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ కొన్ని 50 స్ట్రెంత్ ఉంటుంది, 60 స్ట్రెంత్ ఉంటుంది. యాక్చువల్లీ ద టీచర్ స్టూడెంట్ రేషియో ఏంటమ్మంటే ఎన్సీఆర్టీ నామ్స్ 1:30 ఉండాలి. బట్ ద గవర్నమెంట్ స్కూల్ ప్రజెంట్ సినారియో 1:110 కూడా ఉన్నారు, 1:110 స్కూల్స్ కూడా ఉన్నాయి. అది అబ్నార్మల్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ అంటాం. అట్లా ఇరిసిపోతుంది. దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఫ్రెండ్స్. వీడు ఏం చెప్తున్నాడు అంటే సైంటిఫిక్ గా ఆ యొక్క రేషియో ప్యాటర్న్ లో ఉండాలని చెప్తున్నాడు. ఈచ్ స్టూడెంట్ హ్యావ్ 10 to 15 square feet place and if the students 40 in classroom it's required the 600 square feet area. ఒక 40 స్ట్రెంత్ ఉన్న క్లాస్ రూమ్ కి 600 square feet ఏరియా ఉండాలి. అంటే ఏంటంటే 30-20 ప్యాటర్న్ లో ఉండాలి. 30 feet లెంత్, 20 feet బెడ్స్, ఆ టైప్ లో కన్స్ట్రక్షన్ ఉండాలి క్లాస్ రూమ్. సో ఈ మోడల్ క్లాస్ రూమ్ మెజర్స్
can be 30 feet in length and 20 feet width. That is become the 600 square feet high, 600 square feet. And height should not be more than 15 feet. హైట్ ఎట్లా ఉండాలన్నమాట 15 feet ఉండాలి ఆ హాల్ యొక్క హైట్, క్లాస్ రూమ్ హాల్. అంటే ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది 30, 20, 15. దట్ ఈస్ ద లెంత్, బ్రెడ్త్, హైట్ ఆఫ్ ది క్లాస్ రూమ్ సిచ్యువేషన్ ఫర్ ఫార్ డిస్టెన్స్. ఓకే, విచ్ ఈస్ ఐడియల్ టు గెట్ ద గుడ్ లైట్ అండ్ ఎయిర్ ఇన్ ద సీజన్స్ ఆఫ్ ద ఇయర్. ఓకే, ఏ సీజన్ అన్నా ఉండని ఇట్ బికమ్స్ ద వెరీ లైటింగ్ అండ్ ఎయిర్ సర్క్యులేషన్ ఈస్ వెరీ గుడ్ ద టోటల్ అకాడమిక్ ఇయర్ ఇన్ ఎనీ సీజన్. దట్ ఈస్ ఈ ప్యాటర్న్ లో ఈ సైజ్ లో కన్స్ట్రక్ట్ చేయాలి క్లాస్ రూమ్. దట్ ఈస్ వాట్ యూ సే సార్, దట్ ఈస్ 30, 20, 15. వాట్ ఈస్ ద క్లాస్ రూమ్ అరేంజ్మెంట్? క్లాస్ రూమ్ అరేంజ్మెంట్ ఎలా ఉండాలి? క్లాస్ రూమ్ వచ్చేసి ద క్లాస్ రూమ్ అరేంజ్మెంట్ మీన్స్ ఇట్ షుడ్ హ్యావ్ ఏ గుడ్ లైట్ అండ్ ఎయిర్ along with the attractive atmosphere with the proper ventilation. ఓకే, ఈ యొక్క కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ లైటింగ్ కానీ, ఆ యొక్క విండోస్ కానీ, ఆ యొక్క ఎయిర్ సర్క్యులేషన్ కానీ, ఆ ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ ద ప్రాపర్ వేలో ఉండాలి అంటుంది. లైటింగ్, ఎయిర్ అండ్ అట్రాక్టివ్ అట్మాస్ఫియర్ విత్ ప్రాపర్ వెంటిలేషన్. వెంటిలేషన్ అంటే ఏంటంటే ఆ యొక్క లైటింగ్ ప్యాటర్న్ అంటారు. వెంటిలేషన్ అంటే సర్క్యులేషన్ ఆఫ్ ద ఎయిర్ ప్యాటర్న్. దట్ ఈస్ ఎవ్రీథింగ్ బికమ్స్ ఇన్ ద రైట్ మ్యానర్. ఆ విధంగా అరేంజ్ చేయాలి. డోర్స్ అండ్ విండోస్ షుడ్ బి ఫిక్స్డ్ in such a way air passage can be free through the windows and doors. ఆ విండోస్ అండ్ డోర్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఆ ఎయిర్ సర్క్యులేషన్ ప్రాపర్ వేలో ఉండాలి. అంటే ప్రాపర్ వేలో అంటే కరెక్ట్ గా రైట్ ప్రాసెస్ లో సర్క్యులేషన్ జరగాలి అని చెప్తున్నాడు. డోర్స్ అండ్ విండోస్ అవి ఫిక్స్డ్, ఒకసారి ఫిక్స్ చేస్తే ఇట్ షుడ్ నాట్ బి ఏ చేంజ్ ద థింగ్స్. ద కలరింగ్ ఆఫ్ ద క్లాస్ రూమ్ షుడ్ బి ఇన్ ద వైట్ ఆర్ అట్రాక్టివ్ కలర్ షుడ్ బి ప్రిఫర్డ్. ఆ క్లాస్ రూమ్ ని లోపల కలర్ పెయింటింగ్ ఉంటుంది కదా, ఆ కలర్ పెయింట్ చేసేటప్పుడు జనరల్ గా వైట్ కలర్ పెయింట్ ఉండాలి, లేకపోతే ఆ అట్రాక్టివ్ కలర్ ఉండేట్టుగా పెయింట్ చేయమని చెప్తున్నాడు. అండ్ బై దీస్ కలర్స్ ద లైట్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండ్ బ్రైట్ లైట్ విల్ బి ప్రివేల్ ఇన్ ద క్లాస్ రూమ్స్. ఓకే, ఆ యొక్క లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు ఆ బ్రైట్ లైట్ వచ్చేట్టుగా ప్రివేల్ అంటే ఆ ప్రివిలేజ్ ఇంపార్టెన్స్ ఇవ్వమని చెప్తున్నాడు. ఎక్కడ తిరిగి ఏంటంటే క్లాస్ రూమ్ లో లైటింగ్ అండ్ వెంటిలేషన్ కరెక్ట్ గా ఉండాలని చెప్తున్నాం. నెక్స్ట్ వన్, ఫ్లోరింగ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఫ్లోర్ అంటే యొక్క గ్రౌండ్ ఫ్లోర్, క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి ఫ్లోర్. ఫ్లోరింగ్ అంటే దాని యొక్క అడుగు భాగం. ఫ్లోరింగ్ షుడ్ బి ఏ కన్వీనియంట్ ఫర్ ద క్లీనింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్మూత్. ఓకే, క్లీనింగ్ కొరకి కరెక్ట్ గా ఉండాలి, మరీ అంత స్మూత్ గా ఉండాల్సిన అక్కర్లేదు. కన్వీనియంట్ ఫర్ క్లీనింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ స్మూత్. ఇట్స్ లుక్స్ అన్టీడీ అండ్ అవక్వైర్డ్ అంటున్నాడు. అంటే అక్వైర్డ్ గా ఉండకూడదు అంటున్నాడు. అంటే క్లీన్ చేసే ప్యాటర్న్ లో కరెక్ట్ గా ఉండాలి అంటే ఫ్లోరింగ్. ఓకే, కనెక్టింగ్ ఆర్ ద టైల్స్ ఏ గుడ్ ఫర్ ద ఫ్లోరింగ్. ఓకే, టైల్స్ కానీ ఫ్లోర్ కానీ కనెక్ట్ చేసేటప్పుడు ఫ్లోర్స్ టైల్స్ ఇస్తాం కదా, టైల్స్ అవి కరెక్ట్ గా ఉండాలని చెప్తాం. ఇఫ్ ద మేనేజ్మెంట్ కెన్ అఫోర్డ్ ద మార్బుల్స్ ఆర్ ఏ టైల్స్ ఇట్ వుడ్ బి బెటర్ ఫర్ లాంగ్ లైఫ్ అండ్ బ్యూటీ ఆఫ్ ద క్లాస్ రూమ్. ఏ మేనేజ్మెంట్ అయినా సరే, గవర్నమెంట్ సెక్టర్ కానీ, ప్రైవేట్ సెక్టర్ కానీ, ఇంకా ఏదైనా సరే, ఇఫ్ దే ప్రిఫర్ ద మార్బుల్ స్టోన్స్ ఆర్ దే ప్రిఫర్ ద టైల్స్, దట్ ఈస్ లుక్ ఫర్ ద బ్యూటీ అండ్ క్యూట్ క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్. ఆ యొక్క ఫ్లోర్ ప్యాటర్న్ లో ఇవి అప్లై చేస్తే ఇట్ లుక్స్ లైక్ ఏ గుడ్ ప్యాటర్న్ లో ఉంటుంది. అంటే నీట్ గా కనిపిస్తుంది అని చెప్తున్నాడు, అందంగా ఉంటుంది అని చెప్తున్నాడు ఫ్లోరింగ్ ప్యాటర్న్. మెటీరియల్ నీడ్ ఫర్ ద క్లాస్ రూమ్. మెటీరియల్ లో ఏమేమి ఐటమ్స్ పెట్టాలి? మెటీరియల్ classroom must possess the following materials. Okay, classroom must possess the following materials. Convenient features for the student and teacher along with the blackboard, duster and piece of chalk etc. Okay, ఏ ప్యాటర్న్ లో ఎక్కడెక్కడ ఏరియాలో ఆ బ్లాక్ బోర్డ్ ఏ ఏరియాలో ఉండాలి, చాక్ పీస్ ఎక్కడ ఉండాలి, డస్టర్ ఎక్కడ ఉండాలి, దట్ ఈస్ యూ నో ద థింగ్స్. ఇనఫ్ వాల్ అల్మారాస్ ఫర్ కీపింగ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్. ఆ టీచర్స్ పెట్టుకోవడానికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ కి రిక్వైర్డ్ ద కప్బోర్డ్స్ కానీ అల్మారాస్ అంటారు. ఇది అల్మా అనేది ఉర్దూ వర్డ్, యాక్చువల్లీ కప్బోర్డ్స్ ఇస్ ద ఇంగ్లీష్ వర్డ్. ఇనఫ్ అల్మారాస్ ఉండాలి అంటే సఫిషియంట్ కప్బోర్డ్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కు పెట్టుకోవడానికి ఆ యొక్క అల్మారాస్ పెట్టమని చెప్తున్నాం. బ్లాక్ బోర్డ్ ఈజ్ టు బి ఫిక్స్డ్ టు ద వాల్ ఆర్ బిల్ట్ విత్ ద సిమెంట్ టు ద వాల్. ఓకే, బ్లాక్ బోర్డ్ ఏంటంటే సిమెంట్ తోటి కన్స్ట్రక్షన్ చేయాలి, అది ఫిక్స్డ్ ఉంటుంది. ఆ వాల్ లోపలలోనే కన్స్ట్రక్షన్ అయిపోతుంది. అంటే ఆ గోడలో ఫిక్స్డ్ బ్లాక్ బోర్డ్ పెట్టమని చెప్తున్నాడు. దే షుడ్ బి ఏ స్టాండ్ టు హ్యాంగ్ ద చార్ట్స్, మ్యాప్స్ అండ్ అదర్ మెటీరియల్. ఒక స్టాండ్ ఉండాలి అంటున్నాడు ఆ బ్లాక్ బోర్డ్ పక్కన.
ఏముండొచ్చమ్మంటే స్టాండ్. ఆ స్టాండ్ లో ఏం పెట్టొచ్చమ్మంటే మ్యాప్స్ కానీ, చార్ట్స్ కానీ, తర్వాత అదర్ మెటీరియల్, రోలింగ్ మెటీరియల్స్ ఏమన్నా ఉంటే ఆ యొక్క స్టాండ్ లో కోపప్ చేయొచ్చు అంటున్నాను. క్లాస్ రూమ్ లో ఉన్నటువంటి మెటీరియల్ ఏం పెట్టాలంటున్నాను. టీచర్ షుడ్ హ్యావ్ చైర్ అండ్ టేబుల్ విత్ ద ఎలివేటెడ్ డయాస్. ఓకే, ఆ డయాస్ ని ఎలివేట్ చేయడానికి, అంటే దాన్ని కరెక్ట్ గా సెట్ చేయడానికి ఆ యొక్క టీచర్ కి టేబుల్ చైర్ ఉండాలి అని చెప్తున్నాను. క్లాస్ రూమ్ షుడ్ బి డెకరేటెడ్ విత్ ద ఫోటోస్ అండ్ గ్రేట్ లీడర్స్ అండ్ సైంటిస్ట్ అండ్ గుడ్ పిక్చర్స్ అండ్ సేయింగ్స్. ఓకే, ప్రవర్బ్స్ అవన్నీ ఉండాలి. ఓకే, క్లాస్ రూమ్ లో ఏంటంటే గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారు కదా, ఐడియల్ పర్సన్స్ వాళ్ళ యొక్క ప్రవర్బ్స్, వాళ్ళు ఏం చెప్పారో అన్ని కొటేషన్స్, తర్వాత మ్యాప్స్, పిక్చర్స్ అవన్నీ కూడా డెకరేట్ చేయమని చెప్తున్నాం. ద క్లాస్ రూమ్ షుడ్ బి డెకరేటెడ్ విత్ ద ఫోటోస్ ఆఫ్ గ్రేట్ లీడర్స్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ అండ్ వాళ్ళెవరో ఆజాద్ చంద్రశేఖర్, లైక్ దట్ వన్, సైంటిస్ట్, గుడ్ పిక్చర్స్ అండ్ సేయింగ్ అంటే వాళ్ళు చెప్పినటువంటి కొటేషన్స్ అవన్నీ కూడా మీరు పెట్టవచ్చు అని చెప్తున్నారు క్లాస్ రూమ్ లో. ద క్లాస్ రూమ్ కెన్ బి డెకరేటెడ్ విత్ ద ఫ్లవర్స్ అండ్ కర్టెన్స్ షుడ్ బి అరేంజ్డ్. మీకు ఇంకా ఫైనాన్షియల్ గా సౌండ్ ఉంటే కర్టెన్స్ కూడా పెట్టొచ్చు అంటున్నాడు. ఫ్లవర్స్, గివర్స్ అవన్నీ పెట్టొచ్చు. ఎందుకు పెట్టాలి ఇవన్నీ అంటే ఆ యొక్క పీస్ఫుల్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ రావడానికి మనం క్లాస్ రూమ్ డెకరేట్ చేయమని చెప్తున్నాం. ఆల్ ద క్లాస్ రూమ్ షుడ్ కంటైన్ ద డస్ట్బిన్ ఫర్ ద కీపింగ్ ఇన్ క్లీన్ అండ్ టీడీ. ఓకే, క్లీన్ అండ్ టీడీగా, క్లీన్లీనెస్ ఉండడానికి మస్ట్ అండ్ షుడ్ అరేంజ్ ద dustbins in each and every one classroom. Okay, according to the area of classroom, the benches of students are arranged in the 3 or 4 rows for the control and coordination of the student by the teacher. Okay, ఆ క్లాస్ రూమ్ ఏరియా బేస్ చేసుకొని మీరు హౌ మెనీ బెంచెస్ ఆర్ అరేంజ్ టు ద డ్యూయల్ డెస్క్ అంటాము. డ్యూయల్ డెస్క్ అంటే వాళ్ళు కూర్చుంటారు, మళ్ళీ రాయడానికి పనికి వస్తుంది. ఆ డ్యూయల్ డెస్క్ బెంచెస్ ఉన్నాయి కదా మీ కాలేజీలో ఉన్నట్టు, అట్లా ఎన్ని బెంచెస్ ఎన్ని రోస్ వేయొచ్చు అనేది థింక్ చేసి ఆ కరెక్ట్ గా వేయాలి. ఆ స్టూడెంట్ టీచర్ కోఆర్డినేషన్ నుంచి ఆ యొక్క క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తాం. అకార్డింగ్ టు ద ఏరియా ఆఫ్ ద క్లాస్ రూమ్, ఓకే, ద బెంచెస్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ద 3 or 4 rows ఫర్ ద కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఓకే, ఆ స్టూడెంట్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అనేది కూడా ఒక స్కిల్ అమ్మా టీచర్స్ కి. వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ని కోఆర్డినేషన్ చేసుకుంటూ వాళ్ళని కంట్రోల్ చేయాలి. క్లాస్ రూమ్ అంటే భయపెట్టించి బెదిరించి కాదు, ఇక్కడ డెమోక్రటిక్ వాల్యూస్ బేస్ చేసుకొని ఆ కోఆర్డినేషన్, కోఆపరేషన్ ని కోపప్ చేయాలి. ఎక్కడ సార్ అంటే స్టూడెంట్స్ లో. ఓకే, వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్తున్నాను. నౌ ద బ్లాక్ బోర్డ్. The blackboard must be important learning material in the classroom, and there are so many types of blackboards. And some of them are fixed in the walls, and others are in the frame, and some of sliding boards. ఈ బోర్డ్స్ రకరకాలుగా ఉంటాయి అన్నమాట. ఏంటమ్మా అంటే కొన్నేమే ఫిక్స్డ్ బోర్డ్స్ ఉంటాయి, కొన్ని ఏంటివమ్మా అంటే ఫ్లెక్సిబుల్ బోర్డ్స్ ఉంటాయి. సమ్ మేబీ ఏ వాట్స్ ఆర్ ఒక ఫ్రేమ్ లో ఫిక్స్ చేయబడి ఉంటుంది. ఆ ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్ లో ఫిక్స్ చేయబడి ఉంటుంది. అంటే వీ కెన్ రిమూవ్ అండ్ వీ కెన్ ఫిక్స్ ద థింగ్స్. సమ్ బోర్డ్స్ ఏంటమ్మా అంటే ఇవి ఎక్కువ సెమినార్ హౌస్ లో ఉంటాయి, ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. ఇవి స్లైడింగ్ బోర్డ్స్ అనమాట. జస్ట్ మనము స్ట్రింగ్ పట్టుకొని డ్రా చేసామనుకోండి. ఒక సపోజ్ యూ రైట్ ఆన్ ద వన్ బోర్డ్, ఆ బోర్డ్ రాసినాక సపోజ్ జస్ట్ యూ డ్రా ద స్ట్రింగ్, ఆ రాసిన బోర్డు పైకి పోతుంది, ఇంకో బోర్డు వస్తుంది. ఇట్ కమ్స్ టు ద స్లైడ్ ప్యాటర్న్ అంటారు. స్లైడ్ అంటే 1 by 1 బోర్డ్ ఇట్ కమ్స్ టు యూ. అంటే మీకు 2-3 బోర్డ్స్ ఉంటాయి. మనం ఒకటి రాసింది పైకి పంపిస్తే ఇంకోటి రాసింది ఇంకోటి పైకి, అట్లా లైక్ దట్ ఓన్లీ. మీరు ఎక్కడైనా సెమినార్ హాల్స్ లో ఈ స్లైడింగ్ బోర్డ్స్ కనిపిస్తాయి. ద ప్లేస్ ఆఫ్ ద బ్లాక్ బోర్డ్ షుడ్ బి ఎట్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీచర్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి బిసైడ్ ఆఫ్ ద విండో. ఓకే, టీచర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉండాలి అని చెప్తున్నాడు. ఇట్ షుడ్ నాట్ బి ద విండో సైడ్ ఉండొద్దు అంటున్నాడు. ఎందుకమ్మా అంటే వెంటిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. ద బ్లాక్ బోర్డ్ లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద టీచర్ అంటే టీచర్ ఎంటర్ అయినప్పుడు ఆయనకి లెఫ్ట్ సైడ్ లో బ్లాక్ బోర్డ్ ఉంటుంది, విండో సైడ్ ఉండొద్దు అంటున్నాడు. The blackboard should be fixed at the height of 20 to 40 inches from the ground of the classroom with a dark blackboard or green color. Okay, ఇది 20 to 40 inches లో ఈ బోర్డ్ కన్స్ట్రక్షన్ ఉంటుంది, బ్లాక్ బోర్డ్ కన్స్ట్రక్షన్. ఐదర్ ఇట్ ఈస్ బ్లాక్ బోర్డ్ ఆర్ ఇట్ మే బి ఏ గ్రీన్ బోర్డ్. మన కాలేజీలో ఉన్నాయి చూడండి, అన్ని ఫ్రేమ్ లో ఫిక్స్ చేస్తున్నారు. అంటే ఇట్స్ నాట్ ఫిక్స్ టు ద వాల్, ఇట్ ఈస్ టు బి ఏ ఫ్రేమ్ ప్యాటర్న్. ఫ్రేమ్ ప్యాటర్న్ లో ఉండొచ్చు, లేకపోతే స్లైడ్ ప్యాటర్న్ లో ఉండొచ్చు, ఫిక్స్డ్ ప్యాటర్న్ లో ఉండొచ్చు. ద బ్లాక్ బోర్డ్ ప్యాటర్న్. ప్రిన్సిపల్ రూమ్ ఎలా ఉంటుంది? ద ప్రిన్సిపల్ రూమ్ షుడ్ బి నియర్ టు ద ఎంట్రన్స్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ ఏరియా ఆఫ్ ద స్కూల్. ప్రిన్సిపల్ రూమ్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ రూమ్ ఏంటమ్మా అంటే
ఆయన యొక్క స్కూల్ కి ఆ స్కూల్ ప్రెమిసెస్ లో నియర్ క్లాస్ రూమ్స్ దగ్గరనే ఉంటది. అంటే గోస్ టు లుక్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవరీ వన్ క్లాస్ రూమ్. అక్కడ కూర్చొని చూడొచ్చు. ద ప్రిన్సిపల్ రూమ్ షుడ్ బి నియర్ టు ద ఎంట్రన్స్ ఆఫ్ ద స్కూల్ ఇన్ ఆర్డర్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ ఏరియా ఆఫ్ ద స్కూల్. ఓకే, ఆ ఎంట్రన్స్ కి దగ్గరగా ఉంటుంది అన్నమాట. స్కూల్ ఎంట్రన్స్ కి దగ్గరలోనే ఆఫీస్ రూమ్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందమ్మా అంటే వచ్చేవాడు పోయేవాడు చూడడానికి వీలుంటుంది. ఎవరికి సార్ అంటే స్టూడెంట్స్ కానీ టీచర్స్ కానీ ఏం జరుగుతుంది అనేది. ఓకే, ఆ విజన్ ఆఫ్ ద క్లాస్ రూమ్ అండ్ ఏరియా ఆఫ్ ద స్కూల్. ఆ క్యాంపస్ ప్రిమిసెస్ లో ఏం జరుగుతుంది అనడానికి ఆయనకి ఎంట్రన్స్ దగ్గరనే ఆఫీస్ రూమ్ ఉంటుంది. ఇట్ షుడ్ బి ఏ స్పేషియస్ అండ్ కన్వీనియంట్ టు కండక్ట్ ద మినీ మీటింగ్ విత్ ద స్టాఫ్ ఆర్ పేరెంట్స్. ఆ యొక్క ఆఫీస్ రూమ్ ప్రిన్సిపల్ రూమ్ ఎలా ఉంటుంది సార్ అంటే మినీ హాల్ లాగా ఉంటుంది. మినీ హాల్ అంటే ఒక మరీ చిన్న రూమ్ కాకుండా ఒక స్టాఫ్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి, పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అంటే ఆయన ఇంకో వేరే దగ్గర సెమినార్ హాల్ ఇంకెక్కడ వేరే పోయి కూర్చోవాల్సిన అక్కర్లేదు. అక్కడక్కడనే ఆయన మీటింగ్ కండక్ట్ చేయొచ్చు ఆన్ ద స్పాట్ లో. అందుకొరకి ఆ రూమ్ కన్వీనియంట్ అలా ఉంది. స్టాఫ్ రూమ్స్ అండ్ కామన్ రూమ్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఓకే, ఈ ప్రిన్సిపల్ రూమ్ గురించి చెప్పాడు. స్టాఫ్ రూమ్, కామన్ రూమ్స్ ఎట్లా ఉంటాయి అని చెప్తున్నాడు. ఎక్కడ సార్ అంటే వాళ్ళ క్లాస్ రూమ్ తర్వాత ఈ బిల్డింగ్ పెడతాం. There should be a separate staff room for the correction of the notebooks and necessary shelves and required for keeping the books and other material. Okay, స్టాఫ్ రూమ్ లో ఏంటమ్మంటే ఆ టీచర్స్ కి సఫిషియెంట్ ఫర్నిచర్ ఇస్తారు, టేబుల్ ఇస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. అలాంగ్ విత్ దే గో టు కీప్ అప్ దేర్ మెటీరియల్ అండ్ దేర్ నోట్స్ కరెక్షన్స్ ఎట్సెట్రా. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ ద సఫిషియెంట్ ర్యాక్స్ ఆర్ కబోర్డ్స్ ఆర్ అల్మరాస్ టు దెమ్. అది ఆ విధంగా వాళ్ళకి స్టాఫ్ రూమ్ అరేంజ్మెంట్ ఉంటుంది. స్టాఫ్ రూమ్ అరేంజ్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ సిట్ ఇన్ ద గ్రౌండ్ ఫ్లోర్. దే హ్యావ్ ద సమ్ ఫర్నిచర్ ఈస్ ప్రొవైడెడ్ టు ద స్టాఫ్ అండ్ దే ఆల్సో ప్రొవైడెడ్ ద సమ్ అల్మారాస్ టు కీప్ అప్ దేర్ మెటీరియల్ ఫర్ ద టీచింగ్ ప్యాటర్న్. టీచింగ్ ప్యాటర్న్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వాళ్ళ అటెండెన్స్ రిజిస్టర్స్ కానీ వాళ్ళ యొక్క టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానీ ఏమన్నా కానీ దే కెన్ గో టు అరేంజ్ ఇన్ దే ర్యాక్స్. ఓకే, కామన్ రూమ్స్ ఫర్ ద స్టూడెంట్స్. కామన్ రూమ్స్ కూడా ఉంటాయి స్టూడెంట్స్ కి. ఏంటి కామన్ రూమ్స్ చెప్తాను. సపరేట్ రెస్ట్ రూమ్స్ ఫర్ ద బాయ్స్ అండ్ గర్ల్స్ విత్ ద నెసెసరీ సఫిషియెంట్ అండ్ రెఫరెన్స్ బుక్స్ అండ్ ప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ దేర్ లీజర్ టైమ్. ఈ కామన్ రూమ్స్ అంటారు. అందుకే మీకు ఇక్కడ వెయిటింగ్ హాల్స్ అని అంటారు. ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ సైడ్ లో ఇక్కడ కామన్ రూమ్స్ బాయ్స్ కి గర్ల్స్ కి సపరేట్ కామన్ రూమ్స్ ఉంటాయి. అందులో సఫిషియెంట్ ఫర్నిచర్ ఉంటుంది. అలాంగ్ విత్ ఏంటమ్మంటే ఎక్కడన్నా లీజర్ అవర్స్ లో సమ్ టైమ్స్ దే హ్యావ్ ద నో క్లాసెస్. ఓకే, లైబ్రరీ లేనప్పుడు, ఇక్కడ లైబ్రరీ లేనప్పుడు చెప్తున్నాను. ఇక్కడ ఒక టీచర్ రాకుంటారు. ఎట్ ద టైం వాళ్ళు కామన్ హాల్ లో కూర్చొని టు యూటిలైజ్ దే లీజర్ అవర్ టు ఫర్ స్టడీ పర్పస్. అక్కడ బుక్స్ కూడా ఉంటాయి ఆ ర్యాక్ లో. ఫర్ దట్ పర్పస్ దే హ్యావ్ టు డూ సచ్ థింగ్స్ టు దేర్. ఓకే, నెక్స్ట్ వన్, ద రికమెండేషన్ కంటైన్ ఇన్ ద రిపోర్ట్ ఆఫ్ హైయర్ సెకండరీ స్కూల్ బిల్డింగ్. ఓకే, ఇది ఒక్కొక్కసారి షార్ట్ ఆన్సర్ లో అడుగుతుంటారు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి, హయ్యర్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ కి వాళ్ళు రికమెండ్ చేసింది ఏంటి అంటున్నాడు ఇక్కడ. Today we discuss the thing here is location is completed, building is completed, now classroom is completed, staff room, principal room completed. What the recommendations contained in the report? Secondary school building 1959. అంటే 1959 వాడు రికమెండ్ చేసినటువంటి హైయర్ ఎడ్యుకేషన్స్ కి ఏం రికమెండ్ చేశారు చెప్తున్నాడు ఇక్కడ. The government of India has issued so modalistic of construction of school building and this can be followed the secondary in higher secondary schools. సెకండరీ అంటే ఏంటమ్మా అంటే 9th 10th, హైయర్ సెకండరీ అంటే ఏంటమ్మా అంటే 10+2, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, హైయర్ సెకండరీ అంటారు ఇక్కడ. 9th 10th అనేది సెకండ్ ఇయర్, అప్ టు 8th క్లాస్ మిడిల్ స్కూల్. ఓకే, 8th వరకు. ఆ యొక్క అప్పర్ ప్రైమరీ స్కూల్ ఏంటమ్మా అంటే 6th వరకు. 7th 8th ని కలిపి మిడిల్ స్కూల్ అంటాం. 9th 10th సెకండరీ స్కూల్, 10+2 ఏమంటారమ్మా అంటే హయ్యర్ సెకండరీ స్కూల్ అంటాం. హెచ్ఎస్సి అనేది ఒకప్పుడు ఉండే, ఇంతకు ముందు కూడా ఇప్పుడు కూడా ఉందమ్మా. పియూసి అంటారు, ప్రీ యూనివర్సిటీ కోర్స్ ని ఇంటర్మీడియట్ అని మనం చెప్తున్నాం. అట్లా ఆ విధంగా రికమెండ్ చేశాడు ఇక్కడ. ఓకే, హయ్యర్ సెకండరీ కానీ సెకండరీ కానీ ఈ రికమెండేషన్ కాంపోనెంట్ ని ఈ ఆర్టికల్ షార్ట్ ఆన్సర్ లో అడుగుతారు. ఇది వెరీ సింపుల్ కాన్సెప్ట్. విత్ ఇన్ 10 minutes I finish to you. Size of school. The construction of school building is directly linked with the number of students of the school. The accomplishment of objectives, expected outcomes of the students depend upon the teachers pupil ratio. Okay, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఏంటమ్మా అంటే డైరెక్ట్ గా యాజ్ పర్ నామ్స్ ప్రకారం కండక్ట్ చేయాలి. టీచర్ స్టూడెంట్ రేషియోని బేస్ చేసుకొని రూమ్స్ కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నాం. రీసెర్చ్ అండ్ వేరియస్ స్టడీస్ సేస్ దట్
If the strength of the school more than 800, such as schools may not be yield a good result. Okay. స్కూల్ ప్యాటర్న్ ఏంటమ్మంటే 800 అబోవ్ స్కూల్స్ ఉందనుకోండి, వీ కెనాట్ పుట్ అవర్ అటెన్షన్, వీఆర్ నాట్ గెటింగ్ ద గుడ్ ఈల్డింగ్ ఆఫ్ రిజల్ట్. అంటే మంచి రిజల్ట్ రాదు అంటున్నాడు. అంటే అబ్నార్మాలిటీ వస్తుంది. స్కూల్ స్ట్రెంత్ ఎలా ఉండాలి అని చెప్తున్నాడు ఈ రికమెండేషన్. బిలో 800 వీ కెన్ ఆర్గనైజ్ ద స్కూల్. 800 అబోవ్ ఉంటే ఏంటమ్మంటే మళ్ళీ దాన్ని బైఫర్కేట్ చేయాలి స్కూల్ని. ఇట్స్ నాట్ కరెక్ట్ సార్. 800 ఉంటే వేరే దగ్గరికి పంపించాలి కానీ అందులో కోపప్ చేయొద్దు అని చెప్తున్నాను. not yield the good results. Such as schools will be face administrative financial problems. అది చెప్తున్నాడు ఇక్కడ. 800 అబోవ్ అయితే ఏమవుతుంది సార్ అంటే ఏమవుతుంది ఏంది, ఆ యొక్క హెడ్ మాస్టర్స్ కానీ ఆ హ్యూమన్ రిసోర్స్ అనేది దే కాంట్ పుట్ ద అటెన్షన్, దే గెట్ ద ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ అనేది అక్కడ అవుతుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికమ్ ద అబ్నార్మల్ సిచ్యువేషన్ అవుతుంది. దట్ ఈస్ ద సైజ్ ఆఫ్ స్కూల్ స్ట్రెంత్ పెరుగుతాయి. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇట్ ఈస్ రికమెండెడ్ ద సైజ్ ఆఫ్ ద క్లాస్ రూమ్. ద ఐడియల్ క్లాస్ రూమ్ షుడ్ నాట్ మోర్ దెన్ 30 స్టూడెంట్స్. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇక్కడ. ఈ యొక్క ఐడియల్ క్లాస్ రూమ్ ఏంటంటే 1:30 ఉండాలి. ఒక టీచర్ 30 స్టూడెంట్స్ ఉండాలి. యాజ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టేక్ ద ప్లేస్ ఎఫెక్టివ్లీ. 1:30లో ఎఫెక్టివ్ టీచింగ్ ఉంటుంది అని చెప్తున్నాను. సైజ్ ఆఫ్ క్లాస్ రూమ్. బట్ డ్యూ టు ఫైనాన్షియల్ కండిషన్ ద యావరేజ్ క్లాస్ రూమ్ స్ట్రెంత్ ఈస్ 40 to 50. ఇప్పుడున్న ప్రజెంట్ సినారీ ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, అంటే టీచర్ రిక్రూట్మెంట్స్ లేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ తోటి, ఫైనాన్షియల్ బడ్జెట్స్ తోటి వాడు ఎన్హాన్స్ చేశారు. 30 కాస్త 40-50 పెట్టాడు. అండ్ ద యావరేజ్ స్ట్రెంత్ ఇన్ పబ్లిక్ స్కూల్స్ ఈస్ 35. అకార్డింగ్ టు ద స్టాటిస్టిక్స్ 45 స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద స్కూల్ ఇన్ 70% ఆఫ్ ద స్కూల్. డూ ఇట్ బి బెటర్ టు అలో నాట్ మోర్ దెన్ ద స్ట్రెంత్ ఇన్ ఇంట్రెస్ట్ ఫర్ బెటర్ లెర్నింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఈ యొక్క 30-35 అయితే మనం ఇంట్రెస్టింగ్ గా టీచ్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. 70% స్కూల్స్ అన్ని కూడా ఏంటంటే 40-50లో ఉన్నాయి అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం అనుకున్న ఈల్డింగ్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం కోపప్ చేయలేకపోతున్నాం. బికాస్ ఆఫ్ ద స్ట్రెంత్, క్లాస్ రూమ్ స్ట్రెంత్ అబ్నార్మల్ లో ఉంది. ఇది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందమ్మంటే 70% ఆఫ్ స్కూల్స్ ఈజ్ హ్యావింగ్ ద మోర్ దెన్ 35 స్ట్రెంత్ ఉంది. అందుకే మనకు ఆ స్కూల్ ప్యాటర్న్ లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నాం. ఏరియా పర్ స్టూడెంట్ ఇన్ క్లాస్, ఓకే, ఇట్స్ వెరీ సైంటిఫిక్, హ్యాస్ 10 square feet ఈచ్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ రూమ్ టు ఈజీ అండ్ హ్యాపీ లెర్నింగ్. హ్యాపీ లెర్నింగ్, సైకలాజికల్ ఈజీ లెర్నింగ్ కొరకి 9 కాదు, ఇక్కడ 9 square feet కాదు, 10 square feet ఉండాలి పర్ స్టూడెంట్ అని చెప్తున్నాడు. దట్ ఈస్ ద రికమెండేషన్ బై ద హైయర్ సెకండరీ. వై? బికాస్ వాళ్ళు ఫిజికల్ గా ఏంటంటే గైడ్స్ లాగా ఉంటారు, పెద్ద పెద్ద పర్సనాలిటీస్ ఉంటాయి. వాళ్ళకి 10 square feet ఉండాలి అంటుంది ఫర్ స్టూడెంట్స్. ల్యాబొరేటరీస్, స్కూల్ షుడ్ హ్యావ్ ఆల్ సబ్జెక్ట్ ల్యాబ్స్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద గుడ్ నాలెడ్జ్. నేను అందుకే చెప్పాను, ల్యాబొరేటరీ అంటే నాట్ ఓన్లీ ద సైన్స్ ల్యాబొరేటరీస్, సోషల్ సైన్సెస్ ల్యాబొరేటరీస్, మ్యాథమెటికల్ ల్యాబొరేటరీస్ ఉండాలి అని చెప్తున్నాడు. ఆల్ సబ్జెక్ట్స్ కి ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ద ల్యాబ్ షుడ్ హ్యావ్ 20 square feet ఫర్ ఈచ్ స్టూడెంట్. ఇక్కడ డబుల్ ఉండాలి. ఒక స్టూడెంట్ కి ఎంత ఉండాలంటే 10 square feet క్లాస్ రూమ్ లో ఉంటే ల్యాబొరేటరీలో 20 square feet ఉండాలి అని చెప్తున్నాం. ఓకే, ద స్పేస్ ఫర్ ఈచ్ స్టూడెంట్ విత్ స్టోర్ రూమ్స్ విత్ ద మెజర్మెంట్ 80 to 120 square feet. స్టోర్ రూమ్స్ అయితే 80 to 120 square feet ఉండాలి. లైబ్రరీ అకామిడేట్ చేయాలి. ద స్కూల్ షుడ్ కంటైన్ ద సపరేట్ లైబ్రరీ విత్ ద యాక్సెస్ క్లాస్ రూమ్. క్లాస్ రూమ్ లో లైబ్రరీ పెట్టకూడదు, లైబ్రరీ సపరేట్ గా యాక్సెసరీ ఉండాలి. ఇట్ వుడ్ బి బెటర్ టు హ్యావ్ లైబ్రరీ with the reading group, and according to the report of committee, ఈ యొక్క 1959 కమిటీ, the area should have 600 square feet for good use. ఓకే, అక్కడ రీడింగ్ రూమ్ ఉండాలి, లైబ్రరీ అదర్ ఫెసిలిటీస్ ఉండాలి, 600 square feet ఉండాలి అంటున్నారు లైబ్రరీ ప్యాటర్న్. మీటింగ్ హాల్, నెక్స్ట్ వన్, the school should have the meeting hall, seminar hall which can be used for children meeting, parents meeting, and for organizing the various celebrations. కేరియస్ కాదు ఇక్కడ, వేరియస్ సెలబ్రేషన్స్, పోస్ట్ స్కోలాస్టిక్ యాక్టివిటీస్ అంటే కల్చరల్ యాక్టివిటీస్ రన్ చేయడానికి ఆ పేరెంట్స్ కానీ తర్వాత స్టూడెంట్స్ కానీ వాళ్ళందరినీ అసెంబ్లీ చేయడానికి ఒక సెమినార్ హాల్ ఉండాలి అంటున్నాడు, ఒక అదర్ మీటింగ్ హాల్ ఉండాలి అంటున్నాడు. ఈ స్టూడెంట్ విల్ హ్యావ్ 10 square feet ఏరియా విత్ గుడ్ నంబర్ ఆఫ్ విండోస్, డోర్స్ ఫర్ ఫ్రీ వెంటిలేషన్, ఎయిర్ అండ్ లైటింగ్. ఇవన్నీ కామన్, క్వైట్ న్యాచురల్. ఏంటమ్మంటే అది సెమినార్ హాల్ అని ఉండని, మీటింగ్ హాల్ అని ఉండని, అక్కడ వెంటిలేషన్స్, డోర్స్, వెంటిలేషన్స్, తర్వాత విండోస్, ఫ్రీ వెంటిలేషన్, లైటింగ్ ఉండాలి. ఇట్ షుడ్ బి ఈక్విప్డ్ విత్
ఆల్ లేటెస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్, ఆ యొక్క సెమినార్ హాల్, మీటింగ్ హాల్స్ అన్ని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ అంతా ఉండాలి. మైక్ ఉండాలి, తర్వాత ఇయర్ ఫోన్స్ ఉండాలి, తర్వాత సిస్టమ్ ఉండాలి, ప్రొజెక్టర్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఇస్ అది వాట్ ఎవర్ ద అడ్వాన్స్ టెక్నాలజీ మీటింగ్ ప్యాటర్న్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉండాలి అని చెప్తున్నాను. ఆఫీస్ రూమ్ 1959 కమిషన్ హ్యాస్ రికమెండెడ్ ద ఫాలోవింగ్ ఏరియాస్ ఆఫ్ ద థింగ్. ఆఫీస్ లో ఏమేమి రూమ్స్ ఉండాలని చెప్తున్నారు 1959 రికమెండేషన్. ప్రిన్సిపల్ రూమ్, హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్, హెడ్ మాస్టర్ రూమ్, స్టాఫ్ రూమ్, క్లాస్ రూమ్ అండ్ ఆఫీస్ రూమ్స్ ఫర్ ఎఫెక్టివ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద స్కూల్. ఈ యొక్క ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ ప్యాటర్న్ లో ఇది ఎఫెక్టివ్ స్కూల్స్ రన్ కావాలంటే ప్రిన్సిపల్ రూమ్ 200 square feet ఉండాలి. స్టాఫ్ రూమ్ షుడ్ బి అకార్డింగ్ టు ద నంబర్ ఆఫ్ టీచర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 20 square feet ఫర్ ఈచ్ టీచర్. ఓకే, ఈచ్ టీచర్ కి 20 square feet ఉండాలి. ఒక 10 టీచర్స్ ఉన్నారనుకోండి అప్పుడు 200 square feet ఉండాలి ఆ రూమ్ లో. ఒక 20 టీచర్స్ ఉన్నారనుకోండి 400 square feet ఉండాలి. సెమినార్ హాల్ అండ్ వర్క్ షాప్స్ 200 square feet. సెమినార్ హాల్స్ కానీ వర్క్ షాప్స్ కానీ 200 square feet ఉండాలి అకార్డింగ్ టు దిస్ కమిటీ రికమెండేషన్స్. ఆఫీస్ రూమ్ 150 square feet ఉండాలి. స్టోర్ రూమ్స్ ఎలా ఉండాలి చెప్తున్నారు. దిస్ రూమ్ ఈస్ జనరల్లీ నాట్ విజిబుల్ ఇన్ ద స్కూల్ యాజ్ ద స్టోర్ ఈస్ వెరీ వెరీ స్మాల్. సో ఇట్ వుడ్ బి బెటర్ టు హ్యావ్ గుడ్ స్టోర్ రూమ్ టు కీప్ ఆల్ మెటీరియల్ అండ్ ఎక్విప్మెంట్ ఆఫ్ ద స్కూల్. స్టోర్ రూమ్ ఎలా ఉండాలమ్మంటే అది మనకు విజిబుల్ కాదు, వి కాంట్ సీ ద ఈచ్ అండ్ ఎవ్రీ వన్ డే, ఎప్పుడో రేర్లీ వెళ్తాం కాబట్టి ఆ స్టోర్ రూమ్ లో కరెక్ట్ ప్యాటర్న్ లో మెటీరియల్ కోపప్ చేసే స్టోర్ రూమ్ ఉండాలి అంటున్నాను. నెక్స్ట్ వన్ శానిటరీ ఫెసిలిటీస్. ఈ యొక్క రికమెండేషన్ లో చెప్తున్నాను శానిటరీ ఫెసిలిటీస్. నార్మల్లీ there is a lack of sanitary facilities in the most of the schools, but it is important facility and the government are taking the more care about these facilities. మనం చూస్తుంటాం డైలీ లైఫ్ లో ఏంటంటే సో మెనీ స్కూల్స్ ఆర్ నాట్ టేకింగ్ ద కేర్ ఆన్ దిస్ ఇష్యూ. ద శానిటేషన్ ఫెసిలిటీస్ మీద కేరింగ్ పెట్టట్లేదు కానీ గవర్నమెంట్ ఈజ్ టేకింగ్ ద మోర్ కేర్ ఆన్ దిస్ ఫెసిలిటీ. The school should take the topmost priority and take the responsibility for providing the urinal and toilet facilities to the children. ఇక్కడ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది ఏంటంటే సీరియస్ గా థింక్ చేస్తుంది. ఏంటి సార్ అంటే ఆ యొక్క యూరినరీ అండ్ టాయిలెట్స్ ఫెసిలిటీస్ మ్యాండేటరీ చేయమని చెప్తుంది ఫర్ ఈచ్ చిల్డ్రన్. ప్రతి స్టూడెంట్ కి ఉండాలని చెప్తుంది. ద టాయిలెట్ షుడ్ హ్యావ్ 1 for 100 students and urinals for 1 for 25 students and taps one for 50 children. ఓకే, ట్యాప్ తర్వాత టాయిలెట్స్ ఆ స్ట్రెంత్ అవన్నీ కూడా ఉండాలి అని చెప్తున్నాడు. దే షుడ్ బి ఏ బాత్రూమ్స్ అండ్ సపరేట్లీ ఫర్ ద స్టూడెంట్స్, ఉమెన్ అండ్ మెన్ టీచర్స్ ఆఫ్ ద స్కూల్. అందరికీ సపరేట్ ఉండాలి అని చెప్తున్నాడు. బాయ్స్ కి సపరేట్ టాయిలెట్స్ అండ్ యూరినర్స్ ఉండాలి, గర్ల్స్ కి సపరేట్ ఉండాలి, ఉమెన్ అంటే ఉమెన్ స్టాఫ్ కి సపరేట్ బాత్రూమ్స్ ఉండాలి, మెన్ స్టాఫ్ కి అంటే మెన్ టీచర్స్ కి సపరేట్ టాయిలెట్స్ ఉండాలి అని చెప్తున్నాను. దట్ ఈస్ ద గివెన్ బై ద శానిటేషన్ ఫెసిలిటీ. వెంటిలేషన్ రికమెండ్ చేస్తున్నాను. దేర్ షుడ్ బి ఏ ఫ్రీ వెంటిలేషన్ అండ్ లైటింగ్ ఫెసిలిటీ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ వెంటిలేషన్ కెన్ బి 50 to 20% యాజ్ పర్ ద ఏరియా ఆఫ్ ద స్కూల్ విత్ ద ప్రాపర్ ఫెసిలిటీస్, విండోస్ అండ్ డోర్స్. ఓకే, ఆ వెంటిలేషన్ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. ఆ డోర్స్ విండోస్ ప్రాపర్ వేలో ఫిక్స్ చేయమంటారు. ఫ్లోరింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద రికమెండేషన్. ద ఫ్లోరింగ్ షుడ్ బి కన్వీనియంట్ ఫర్ ద క్లీనింగ్ అండ్ ఇట్ ఈస్ నాట్ ద స్మూత్. ఓకే, మరీ అంత స్మూత్ గా ఉండాల్సినక్కర్లేదు, క్లీనింగ్ పర్పస్ లో ఉంటే చాలు అని చెప్తున్నాను. మరీ స్మూత్ గా ఉంటే ఏమవుతుంది అన్నమాట, కింద పడతారు పిల్లలు. ఇట్ ఈస్ లుకింగ్ అన్టీడీ అండ్ అక్వైర్డ్ అంటున్నారు. అంటే అంత మరీ అన్టీడీగా ఉండకూడదు, అంటే అంత అపరిశుద్ధంగా ఉండకూడదు. కనెక్టింగ్ ద టైల్స్ గుడ్ ఫర్ ద ఫ్లోరింగ్. టైల్స్ కానీ మార్బుల్స్ కానీ అప్లై చేస్తుంటుంది. ఇఫ్ ద మేనేజ్మెంట్ కెన్ అఫోర్డ్ మార్బుల్స్ అండ్ టైల్స్ ఇట్ వుడ్ బి ఏ బెటర్ ఫర్ లాంగ్ లైఫ్ అండ్ బ్యూటీ ఆఫ్ ద క్లాస్ రూమ్. మళ్ళీ చెప్తాడు. పర్సనల్ ఫెసిలిటీస్ ఏముండాలి అంటే వ్యక్తిగతంగా ఏం వసతులు ఉండాలి. దే షుడ్ బి ఏ రెస్ట్ రూమ్స్ ఫర్ ద టీచర్స్ సపరేట్లీ ఫర్ ఉమెన్ అండ్ మెన్ టీచర్స్ టు డూ ద వర్క్ ఫర్ ఎవాల్యుయేషన్. ఓకే, వాళ్ళకి సపరేట్ పర్సనల్ రూమ్స్ ఉండాలి. ఎందుకు సార్ అంటే ఎవాల్యుయేషన్ పర్పస్ లో, అంటే పేపర్ కరెక్షన్స్ చేసేటప్పుడు సపరేట్ రూమ్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నాడు. ఫర్ హూమ్ ద మెన్ సపరేట్ రూమ్స్, టీచర్ సపరేట్ రూమ్స్. కరెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్స్ వర్క్ అండ్ టు డిస్కస్ ఆన్ ద ఎడ్యుకేషనల్ ఇష్యూస్ ఆఫ్ ద స్కూల్. ఓకే, ఆ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ కానీ ఎడ్యుకేషనల్ మ్యాటర్ ఇష్యూస్ కానీ డిస్కస్ చేయడానికి ఇది పనికొస్తుంది అని చెప్తున్నాను. పర్సనల్ రూమ్స్. ద స్కూల్ బిల్డింగ్ ఈజ్ టు బి కన్స్ట్రక్టెడ్ కీపింగ్ అబౌవ్ ద ఇష్యూస్ ఇన్ టు ద కన్సిడరేషన్ ఫర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ స్కూల్ యాక్టివిటీస్ విత్ ద యూటిలిటీ అండ్ అకంప్లిష్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కూల్. ఇవన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ లెవెల్లో ప్రాపర్ వేలో జరగాలంటే ఈ రికమెండేషన్స్ బేస్ చేసుకుని
కన్స్ట్రక్ట్ చేయమని చెప్తున్నాను. ఆ యొక్క చేస్తే ఏమవుతుంది సార్ అంటే స్కూల్ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. సచ్ ఎ స్కూల్స్ విల్ బి ఎన్హాన్స్ ద బ్యూటీ ఆఫ్ స్కూల్ అండ్ గివ్ ద సేఫ్టీ టు ద చిల్డ్రన్. ఇట్లాంటి ప్యాటర్న్ లో రికమెండేషన్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఆ స్టూడెంట్స్ యొక్క లైఫ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది, ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది అని చెప్తున్నాను. స్కూల్ ప్లాంట్ లో సేఫ్టీ టు ద చిల్డ్రన్స్ కూడా సేఫ్ ఉంటుంది అని చెప్తుంది. ద పార్ట్స్ ఆఫ్ స్కూల్ కొన్ని ఎక్స్ట్రా పెట్టాడు ఇక్కడ, ఇంతకుముందు అంత తక్కువ పెట్టాడు, వీడి రికమెండేషన్స్ ప్రకారం ఎక్కువ పెట్టాడు. ఆల్రెడీ వీ డిస్కస్ ఆల్ థింగ్స్. క్లాస్ రూమ్స్, హెడ్ మాస్టర్ రూమ్స్, ఆఫీస్ రూమ్స్, స్టాఫ్ రూమ్స్, అసెంబ్లీ రూమ్, డ్రాయింగ్ రూమ్ ఎక్కువ పెట్టాడు. స్టోర్ రూమ్స్, లైబ్రరీ, విజిటర్స్ రూమ్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ రూమ్స్, ల్యాబొరేటరీస్, స్కూల్ సైన్సెస్ రూమ్స్, టాయిలెట్స్, ప్లే గ్రౌండ్, హాస్టల్, స్కూల్ గార్డెన్స్, డ్రింకింగ్ వాటర్, పార్కింగ్ ప్లేస్, ఇవన్నీ కూడా రికమెండేషన్ చేసినటువంటి ఐటమ్ 1959 ఫర్ హైయర్ సెకండరీ స్కూల్. ఎందుకు సార్ ఇక్కడ పార్కింగ్ వచ్చిందమ్మంటే 10+2 వచ్చినప్పుడు దే ఆర్ యూజింగ్ దేర్ వెహికల్స్, ఆ వెహికల్స్ యూజ్ చేస్తారు స్టూడెంట్స్ కాబట్టి. సైకిల్ కానీ బైసికల్ ఉండొచ్చు, మోటార్ బైక్ ఏమి ఇచ్చారు కానీ ఆ బైసికల్స్ కొరకి, ఆ తర్వాత టీచింగ్ స్టాఫ్ ఎవరైనా అదర్ బైక్ మోటార్స్ వారి కొరకు పార్కింగ్ పెట్టుంటుంది. These all things are recommended by the things to you. Okay. Now we completed the what are 3 items you finished. What is 3 items? Location of the school plant law, building of the school and classroom pattern you completed. Next tomorrow I take the same timing, that is the 10 to 11 o'clock. Remaining article you go to finish. That is the furniture and other facilities. Okay, we go to finish and one more 3.5 లో ఒక లైబ్రరీ కంప్లీట్ చేద్దాం టుమారో. ఓకే, ఆర్ యూ లిజనింగ్ ఆర్ నాట్? Yes, sir. Yes, sir. We are there. Yes, sir. ఓకే, దే ఆస్క్ టు ద క్వశ్చన్. ఇది మొత్తం 6 పాయింట్స్ రాయాల్సి వస్తుంది స్కూల్ ప్లాంట్ లో. ఏం 6 పాయింట్స్ అమ్మా అంటే లొకేషన్, బిల్డింగ్, క్లాస్ రూమ్, ఈ రికమెండేషన్ రాసిన రాయకుండా నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. బిల్డింగ్, క్లాస్ రూమ్, ఫర్నిచర్ and one more thing, the sanitation, other facilities. That is we go to complete tomorrow and you start one item with the 3.5 library. Okay, now disperse. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir.